నమస్తే అన్న. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఒక ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారిని అడిగితే మీ ఇంటర్వ్యూ రావడం అనేది చాలా గొప్ప విషయం. ఒక ఐపీఎస్ గారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయమని చెప్పడం అనేది ఇంకా పెద్ద గొప్ప విషయం అన్న. సో హ్యాపీ అన్న, సమయం ఇచ్చినారు అడిగిన వెంటనే. అండ్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ కదన్న? అవునండి. జనరల్గా మీరు ప్రతిసారి మీరు ఏదో వివాదం రావడం, మీరు దానికి రెస్పాండ్ అవ్వడం, 5 నిమిషాలు 6 నిమిషాలు మాట్లాడడం జరిగింది. అది ఎన్టీవీ కానీ TV9 కానీ సోకాల్డ్ పాపులర్ ఛానల్స్కి ఇవ్వడం. కానీ ఓఎస్ భూపతి రాజ్ శివకుమార్ వర్మ అన్నదానికి ఈ ఇంటర్వ్యూ ఉండబోతుంది అన్న. ఓకే, రైట్ అన్న. బేసిక్గా క్యాసినో అంటే గుర్తుకొచ్చేది ఈ 2 రాష్ట్రాల్లో మన తెలుగు ప్రజలకి మాత్రము చీకోటి ప్రవీణ్ అన్న. అవును. బట్ కోడి పందాలంటే గుర్తుకొచ్చేది ఈ మధ్య బాగా ట్రెండింగ్ ఉన్న పేరు భూపతి రాజ్ శివకుమార్ వర్మ, రైట్? దాని షార్ట్ కట్ లో గబ్బర్. గబ్బర్ ఫుల్ నేమ్ ఎవరికి తెలియదులేండి. గబ్బర్ అంటేనే కొంచెం తెలుస్తుంది అందరికి. ఇది గబ్బర్ సింగ్ అన్న మీరు? నిక్ నేమ్ లేండి. ఎప్పుడు ఒక 30 years బ్యాక్ కొంచెం లావుగా ఉండేవని చెప్పి ఎవరో నిక్ నేమ్ పెడితే అది అలా కంటిన్యూ అయిపోయింది. మా ఊర్లో అంటే చాలా సార్లు గబ్బర్ అంటేనే తెలుసు, వేరే పేరు నా పేరు. తల్లిదండ్రులు మీకు ఒక మంచి భూపతి రాజు శివకుమార్ వర్మ ఇంత పెద్ద పేరు పెట్టినప్పుడు మీరు దాన్ని స్టైల్ గా గబ్బర్ అని చెప్పేసి, గబ్బర్ అంటే ఒక నెగటివ్ సైన్ కదా అన్న? అలానే ఉందండి. ఇప్పుడు మాకేంటంటే అంత పేరు, ఇప్పుడు బయట కూడా జనాలకు చాలా మంది నిక్ నేమ్స్ ఉంటాయి కదా, అంత ఫుల్ నేమ్ ఎవరో వాడరు. ఊర్లో కూడా మాకు ఈస్ట్లో ఈస్ట్లో అయితే బాగా ఎక్కువ, కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఒక నిక్ నేమ్ అనేది ఉంటుంది. నాకేంటంటే నిక్ నేమ్ తో పాటు రేర్ నేమ్ ఉంది, వెరీ రేర్ నేమ్ వచ్చింది. ఈ భూపతి రాజు అంటే ఎవరు గుర్తుపెట్టరు కదా శివకుమార్ వర్మ అంటే? అసలు ఎవరికి తెలియదు. గబ్బర్ అంటే గుర్తుపడతారు. గబ్బర్ అంటేనే గుర్తుపడతారు. గబ్బర్ సింగ్ అంటే గుర్తుపడతారు. గబ్బర్ సింగ్ అంటే పవన్ కళ్యాణ్, ఇక్కడ గబ్బర్ అంటే భూపతి రాజు గారు. అంటే యాక్చువల్లీ మా ఊరండి, నాకు ఇంచుమించు మా ఫ్రెండ్స్ ఏంటి ఊర్లో అంటే అందరు గబ్బర్ అనే అంటారండి, వేరే అసలు ఐడియా లేదు. శివకుమార్ వర్మ అంటే ఎవరికి తెలియదు అసలు. ఓకేనా? సో అన్న, వెరీ క్లియర్ గా ఓపెన్ గా మాట్లాడదాము. చాలా విషయాలకి మీరు సమాధానం చెప్పే రోజు వచ్చింది. మీకు ఇంతకుముందు చెప్పినట్టు క్యాసినో అంటే చీకోటి ప్రవీణ్ అన్న, కోడి పందాలు అంటే గబ్బర్. ఎందుకు అది సడన్ షార్ట్ టైంలో మీ పేరు రావడం? అంటే నేను యాక్చువల్గా అండి మా సైడ్ అందరూ పెడతా ఉంటే మా ఊర్లో కూడా పెట్టాలి అనే ఒక కోరిక ఉంటుంది కదా మాకు. మా ఊర్లో కూడా పెట్టాలని అనుకున్నాను. తర్వాత ఏంటంటే చాలామంది మెజారిటీ ఏం చేస్తారంటే అందులో ఏమన్నా ప్రాఫిట్ వస్తే ఊర్లోకి దేనికో దానికి మంచి కార్యక్రమానికి ఖర్చు పెడుతుంటారు. నేను అది కూడా కాన్సెప్ట్లో వెళ్ళాను. కాకపోతే ఏంటంటే నా ఖర్చుకి నా మెయింటెనెన్స్కి ఎప్పుడు కూడా మనకి ఎక్కువ మెయింటెనెన్స్ ఎక్కువైపోవడం, నా చేతి డబ్బులు బాగా ఎక్కువ పడడం జరిగింది. ఎందుకన్నా మీకు అంత దూలా అనవచ్చు? ఎందుకు మీకు డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరు కోడి పందాలు ఆడించే అవసరం ఏమొచ్చింది? అంటే ఎలా ఉంటుందంటే నేను మీరు ఒక స్వీట్ గానో లేకపోతే మన పలకరింపు బాగుంది అనుకోండి, నేను దానికి 100 రెట్లు నేను గౌరవిస్తాను. తర్వాత ఎవరన్నా నన్ను కిలిగితే కొంచెం తొందరగా రియాక్ట్ అయిపోతాను. ఏ విధంగా రియాక్ట్ అవుతారు? అదే ఇప్పుడు ఒకవేళ ఇయర్ నాకు ఎవరినైతే ఆగిపోతారని ఫస్ట్ ఇయర్ పెట్టి కోడి పందాలు, నేనేంటంటే ఎవరి మీద కోపంతో 2వ ఇయర్ పెట్టా. ఆ 2వ ఇయర్ పెట్టిన తర్వాత అక్కడ అనుకోకుండా నన్ను ఒక ఇబ్బందులు పెడితే లాస్ట్ గవర్నమెంట్ టైంలో మనకు ఇబ్బంది పెట్టారు. యాక్చువల్గా అంత రెడీ చేసిన తర్వాత నేను ఫస్ట్ 2 days లేను, నేను బయటకు హైదరాబాద్ వచ్చాను. తర్వాత మళ్ళీ 3వ రోజు వెళ్ళడం, అక్కడ అనుకోకుండా ఒక వర్డ్ వాడడం, ఆ వర్డ్ నిజమైపోయింది. ఒక ఐపీఎస్ గారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయమని చెప్పడంలోనే ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ పేరు నేను తీసుకోను, ఐపీఎస్ గారు నాకు చాలా క్లోజ్, నువ్వు ఇంతమందిని చేసినావు, వై కాంట్ యూ టేక్ ద ఇంటర్వ్యూ ఆఫ్ గబ్బర్ అని చెప్పేసి అన్న. ఎందుకు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయమని సజెస్ట్? అలా కాదండి, ఇప్పుడు ఇంచుమించుగా నేనేమనుకుంటానంటే నాకు కొన్ని మూవీస్ అవి చూసి అందులో కొన్ని నాకు నచ్చిన డైలాగ్స్ ఉంటాయి. మహాభారతాలు అవి చూడమని అంటారు, నేను అవి బాగా చూస్తూ ఉంటాను. నేను అందులో కొన్ని మంచి తీసుకోవడం వల్ల నాకు ప్లస్ అవ్వచ్చు, మైనస్ అవ్వచ్చు. ఎక్కువ మైనస్ అవుతుంది, ఎందుకంటే అందరూ ఫాలో అయితేనేమో ఈక్వల్గా ఉంటారు కాబట్టి హ్యాపీ. కొంతమంది ఫాలో అయ్యారంటే ఇబ్బంది ఏదైనా. ఇప్పుడు నేను మంచి తీసుకుంటాను, మీరు చెడు తీసుకుంటే నాకు మైనసే కదా. అది అందరూ ఫాలో అయితేనే మంచిది. అది అలాగే ఇప్పుడు నాకు ఏంటంటే అది ఒక బ్యాడ్ హ్యాబిట్. నాకు మూవీస్లో డైలాగ్, అదే మూవీలో సన్ ఆఫ్ సత్యమూర్తిలో డైలాగ్ ఉంటుంది, మంచోడు అనిపించుకోవడం అన్నిటికంటే అది బ్యాడ్ అనాలో గుడ్ అనాలో. మరి మంచోడు అనిపించుకోవాలని కోరికతోటి ఏంటంటే కొంచెం అందరితోటి అనుకోవడం కోసం అలాగే కొన్ని కోపాలు ఉన్నాయి. మీరు మంచోడు అవడం కోసము పందాలు ఆడిపిస్తారన్నా? పందాలు కదండి, మీరు ఐపీఎస్ ఆఫీసర్ గురించి మాట్లాడితే నేను చాలా మంది ఆఫీసర్స్ తో ఉంటా, అందరూ కూడా నాకు కొంచెం డీప్ గా నా గురించి. కామన్ మ్యాన్ అన్న, మీరు ఒక కామన్ మ్యాన్ కి మీకు ఎస్ఓటి తోటి ఐపీఎస్ ఆఫీసర్స్ తోటి ఏంటి సంబంధాలు? ఐపీఎస్ ఆఫీసర్స్ నాట్ ఆఫీసర్. నేను ఇప్పుడు నాకు ఒక ఆఫీసర్ త్రూ మీకు పరిచయం,
మీకు అట్లా కొన్ని వందల మంది ఐపీఎస్ ఆఫీసర్స్కి మీకేంటి సార్ సంబంధం? ఏం లేదండి, నాకేంటంటే చిన్న చిన్న ఏదో ఏ ఉంటాయి కదా చిన్న చిన్న ఇష్యూస్ ఏంటంటే నాకు కొంచెం అది మాకు అది ఏమనుకోవాలి, అది క్రేజ్ కోసం దేనికోసం నాకు ఒక ఆయన తెలుసు అనుకోవడం అలవాటు అయింది. కొంత ఏంటంటే నేను సర్వీస్ కూడా చేస్తున్నాను కదా, లాస్ట్ 12-13 ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తున్నాను. ఇప్పుడు ఏపీలో ఉందంటే నేను మా ఊరు ఒక రోజు ఒక ఎస్ఐ గారు పాడైపోయిన వెహికల్ వేసుకొస్తే నేను ఇదేంటి ఇలా ఉందంటే గవర్నమెంట్ దగ్గర ఫండ్ లేదన్నారు. అన్నంటే ఇక్కడ ఒక పెద్ద ఆఫీసర్ ద్వారా వెళ్ళి మా ఎస్పీ గారిని కలిసి నేను వాళ్ళకి ఒక వెహికల్ డొనేట్ చేయడం జరిగింది. అన్న నేను ఒక మాట తప్పుగా అనుకోవద్దు, నేను ఒక మీడియా రంగంలో దాదాపు ఇది 12th ఇయర్ అన్న. ఐ స్టార్టెడ్ మై కెరియర్ విత్ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి మెల్లగా నాకంటూ ఒక సొంత ప్లాట్ఫామ్ అని చెప్పేసి కుల్లంకులు వచ్చింది. సో నాకు మీడియా వాళ్ళు పరిచయాలు ఎక్కువ ఉంటాయి. మీడియా సంస్థకి సంబంధించిన క్రైమ్ రిపోర్టర్స్, ఓనర్స్ తోటి సంబంధాలు ఉంటాయి. ఇట్లా అన్నం తప్పుగా అనుకోదు. మీరు కోడి పందాలు ఆడిపించే వ్యక్తులకి, ఐపీఎస్ ఆఫీసర్ లాంటి ఒక బ్యూరోక్రైట్స్ కి మీకు ఎట్లా కనెక్షన్ ఇచ్చింది? అదే చెప్తా. ఇప్పుడు కోడి పందాలు అన్నది నేను 2022లో పెట్టాను. అంటే ఇప్పుడు ఎంత అయింది, 4th ఇయర్ 26. అలా నేను చేసి సర్వీస్ అనేది 12-13 సర్వీస్ ఎక్కడ మీకు పేరు రాలేదు? రాదుగా, ఎక్కడైనా వస్తుందా? మీరు ఇప్పుడు మంచి ఎక్కడ వస్తుంది? రాదుగా. నేను 2015లోనే కుకట్పల్లిలో, అంటే మన ఈ సర్వీస్ చెప్పకూడదు, మన ఎమ్మెల్యే గారి ద్వారా ఒక 30 మెంబర్స్కి ఇవ్వటం. ఇప్పుడు ఎవ్రీ మంత్ నేను ఇక్కడ తెలంగాణలో కూడా నేను పెన్షన్స్ ఇస్తూ ఉంటా. ఎవ్రీ మంత్ పెన్షన్ మీరు ఇస్తారు? నేను ఇస్తా. ఒక 5 years నుంచి నేను ఇస్తున్నాను. గవర్నమెంట్ మాది ఎవ్రీ మంత్ నేను ఒక ఇక్కడైతే 10 మందికి ఇస్తున్నాను, ఏపీలో ఒక చుట్టాల్లో ఇస్తున్నాను, ఒక 2-3 నలుగురికి ఇస్తున్నాను. అలా చేస్తూ ఉంటా. అది మనం బయటికి చెప్పలేం. ఇప్పుడు మీరు ఏంటంటే పోలీస్ ఆఫీసర్స్ అంటే నాలో మంచి గుర్తించి నాకు క్లోజ్ అయ్యారు అందరూ. అన్న కాదన్నా, ఇప్పుడు మీరు 10 మందికి పెన్షన్ ఇస్తున్నారంటే సుమారు ఒక్కొక్కరికి 2000 ఇచ్చినా కూడా ఎంత అవుతుందన్న? అది కాదన్న, అది బాగా తక్కువ అండి. నేను చెప్పింది పెన్షన్ అనేది తక్కువ. నేను ఎవ్రీ మంత్ ఒక 3-4 మెంబర్స్. డబ్బులు ఎక్కడి మీద అది చెప్తాను. ఫస్ట్ ఇది కంప్లీట్ అయితే నేను అది చెప్తాను. నేను ఎవ్రీ మంత్ అది చేసేది బాగా, మీరు చెప్పేది బాగా చిన్న అమౌంట్ అండి నేను చేసేది. నాకు అది ఒక అలవాటు అయిపోయిందో లేకపోతే ఏమైందో తెలియదు కానీ నిన్న కూడా మా ఊరు ఎవరో ఒక అబ్బాయి పెట్టాడు. ఆయన ఎవరికో ఇక్కడ హైదరాబాద్లో ఏదో లివర్ ఆపరేషన్ అని పెడితే నేను ఇవాళ 25,000 కొడతానని చెప్పి పెట్టా. ఫ్రెండ్కి పెట్టి గూగుల్ పే ఆల్చేసి చేపిస్తాను. నేను క్యాష్ నేను వాళ్ళకి పంపేస్తూ ఉంటాను. ఎవరొకరితో చేయించి నేను క్యాష్ పంపుతూ ఉంటాను. నాకు భూపతాజ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ట్రస్ట్ ఉంది. ఆ ట్రస్ట్ ఒక పెద్ద ఆయనతో ఓపెన్ చేయించాను. అది ఎప్పటి నుంచో 2014 ఏదో నేను ముందు నుంచి చేస్తున్నాను కానీ అఫీషియల్గా 2019లో నేను లాంచ్ చేయించాను. అన్న మీ నాన్నగారు ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్? గవర్నమెంట్ కాదు, అదే లెక్కర దాంట్లో జాబ్ చేసేవారు. చిన్న షేర్. ప్రైవేట్ ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో నాన్న పని చేస్తే అమ్మగారు హౌస్ వైఫ్. మీకు ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఎట్లా? 1000 కోట్లు కాదు, సారీ 100 కోట్ల. అమ్మగారు హౌస్ వైఫ్ కాదు, సారీ ఎల్ఐసి ఉండేది, హౌస్ వైఫ్ కాదు. కానీ మా మదర్ కూడా కొంచెం బాగానే. అన్న మధ్యతరగతి కుటుంబం గబ్బర్ ఇన్ని 100 కోట్లు ఎట్లా సంపాదించినారు? ఇంత లావిష్ లైఫ్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? ఇంత మంది సర్కిల్ ఎట్లా మెయింటైన్ చేసినారు? మీరు ఇందులో అన్ని కరెక్టే కానీ 100 కోట్లు అన్నది కాదు, కరెక్ట్ కాదు. కానీ మిగతా మీరు చెప్పి మీకు ఎన్ని కార్లు ఉన్నాయన్న? ఒక 5 ఉన్నాయండి. ఒక 5 కార్లు అన్ని ప్రీమియం కార్స్ ఉన్నాయి, రైట్? ఓకే. ఇప్పుడు మీరున్న ఇప్పుడు మనం 3 ఎకరాలలో, మీరేమని అనుకోండి, నేను ఓపెన్ గా చెప్తాను, 3 ఎకరాలలో కోకాపేటలో ఉన్న 3 ఎకరాల ఇంట్లో మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. అవును. ఒక లావిష్ ఇల్లు ఇది. అవును. నాకు తెలిసి నేను జీవితంలో ఇలాంటి ఇంట్లో రాలేదు. ఫస్ట్ టైం నేను ఇలాంటి ఇంట్లో రావడం. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు, ఒక పెద్ద స్థాయిలో ఉన్న సెంట్రల్ మినిస్టర్ లాంటి వ్యక్తులు ఉండే ఇల్లు. కోకాపేటలో 1 ఎకరం 200 కోట్లు. అట్లాంటి 3 ఎకరాల ఇంట్లో ఒక లావిష్ ఇంట్లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను, రైట్? ఇవంతా ఎట్లా వచ్చిందన్న మరి? అదొకసారి ఇప్పుడు మీకు పొలిటికల్గా ఏమన్నా పదవి ఉందంటారా మీకు? లేదు. మరి మీకు ఇప్పుడు నేను చూస్తుండగానే ఏపీ సీఎం పిఎల్ దగ్గర నుంచి ఫోన్లు, లేకపోతే మినిస్టర్ల దగ్గర నుంచి ఫోన్లు, ఇవన్నీ ఎలా వస్తున్నాయి మీకు? మీరు సామాన్యుని వ్యక్తిగా మీకు ఎలా వస్తున్నాయని ఫోన్లు? ఇప్పుడు ఇక్కడ నేను చూస్తున్నాను, నేను ఇక్కడ ఏపీ తెలంగాణ రెండిట్లో ఎదిగిన వాళ్ళని ఇద్దరిని కూడా మీరు ఇంటర్వ్యూలు చేస్తున్నారు. మీరు సామాన్యుని వ్యక్తే. అవును, నేను చూసాను కొన్ని వీడియోలు, మీరు చెప్పే విధానం, మీరు వచ్చిన కారు అన్నీ. మరి మీరు ఎంతమంది ఎలా పెట్టుకున్నారు మీ రిలేషన్స్? అది మన బిహేవియర్, మనకు ఉన్న దీన్ని బట్టి మీకు ఒక ప్యాషన్. అది నాకేంటంటే నా మంచితనంతో నేను కొంతమందికి దగ్గర అయ్యాను. ఇప్పుడు నాకున్న ఏకైక ఫ్రెండ్ అని చెప్తాను అందరికీ, ఈయన ఈ సైట్ ఓనర్ ఏకైక ఫ్రెండ్. నేను వస్తే ఎక్కడికి వస్తా, లేకపోతే ఇంట్లోనే ఉంటా, లేకపోతే షాపింగ్, అంతే. బయటికి నేను ఎవరిని కలవడానికి వెళ్ళను. ఇంత మంచి ఫ్రెండ్స్ నీకు ఇట్లా సర్కిల్ అంటే ఓ పక్క వ్యాపారాలకు సంబంధించిన వ్యక్తులతోటి, ఒక పక్క ఆఫీసర్స్ తోటి, ఒక గబ్బర్ అనే ఒక చిన్న మధ్యతరగతి అనే వ్యక్తి ఈ సర్కిల్ మెయింటైన్ చేస్తూ 10 మందికి మీరు సాయం చేస్తున్నారన్న గొప్ప విషయమే. ఓకే. అంటే ఏం లేదండి, ఇప్పుడు వరకు నా పర్సనల్గా
మీరు ఐపీఎస్ ఆఫీసర్ అంటున్నారు కదా, ఆ. ఒక్కరితో కూడా నా పర్సనల్గా ఇప్పుడు వరకు నేను దేనికి వాడుకోలే, నాకు ఏ ఇష్యూ రాలేదు, నేను ఎవరిని వాడుకోలే. ఇప్పుడు ఈయన కూడా సేమ్ అంతే, ఈయనతో బాగా క్లోజ్గా ఉంటాను. అదేంటిదన్న మొన్న క్రికెట్ బుక్ ఇది ఒకటి ఇన్సిడెంట్ అయితే మీరే సార్ట్ అవుట్ చేసినారు. మీరు నేను పర్సనల్ అంటే మీరు పర్సనల్, మీరు ఎవరిదో చెప్తున్నారు ఇప్పుడు మీరు చెప్పేది. ఎవరిదో కానీ ఎవరిదో క్రికెట్ బుక్ లాస్ట్ అన్న మీరు ఓపెన్ గా నేను కావాలంటే నేను కాల్ ఓపెన్ కాల్ వేసి మాట్లాడిస్తా. ఒక క్రికెట్ బుక్ ఇది ఇన్సిడెంట్ అయితే మీరు ఆ ప్రాబ్లమ్ ని మీరు ఒక డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తులతో మీరు సార్ట్ అవుట్ చేయలేదు. అది రీసెంట్ గా కాదు, చాలా రోజులు అయింది. ఓకే, రీసెంట్ గా కాదు, చాలా రోజులు అయింది. చేశారా? మాట్లాడడం అంటే రీసెంట్ గా కాదు, చాలా రోజులు అయిపోయింది. అది కేసులు మామూలేనండి, అదేదో కొట్టద్దంటాం అంతే. యాక్చువల్గా పోలీసులు కొట్టి రైటు లేదుగా, అందుకని వాళ్ళు వింటారు అంతేగా. కేసులు తీపించేసి వెళ్ళి లేదో మాట్లాడే వాళ్ళకి ఏదో చేసింది ఏమీ లేదు. కేసులు అయిన తర్వాత కొడతారేమో, కొంచెం కొట్టద్దని చెప్తాం అంతే, ఎవరు చెప్పిన అంతే కదా. మీకు ఇంత సర్కిల్ ఐపీఎస్ ఆఫీసర్ ఉండి ఒక చిన్న దాంట్లో మీరు ఎందుకు అదైపోయినారు? ఉదాహరణకి ఈరోజు డేట్ గుర్తుందానా? నా లైఫ్ లో ఈరోజు డేట్ ఏంటిది? ఫిబ్రవరి 11th రోజు. ఇదే ఇయర్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ లో నేను షాక్ అయ్యి మీరు ఏమైందంటే ఇంతమంది ఆఫీసర్స్ చేతిలో పెట్టుకొని మీరు ఏ విధంగా మీరు ఒక మొయినాబాద్ లో కోడి పందాలు ఆడుతూ న్యూస్ లో వచ్చిందేమో క్యాసినో అవన్నీ వచ్చింది, పత్తాలు ఇవన్నీ వచ్చినాయి. కానీ జనరల్ గా ఏంది మిగిలిన కోళ్ళతో మీరు సరదాగా మొయినాబాద్ లో ఫామ్ హౌస్ లో అడిగినారు. మీరు ఆ చిన్న దాంట్లో ఒక కాల్ తోటి మీరు క్లోజ్ అయ్యే ఇష్యూని పెద్ద ఎలాగ వచ్చేసింది. దాంట్లో ఒక ప్రముఖమైన ఒక ఎమ్మెల్సీ గారి పేరు, అసలు సంబంధం లేని ఎమ్మెల్సీ గారి పేరు రావడం మీ వల్ల అతనికి డ్యామేజ్ కాలేదన్నా? 100%. నేను అదే ఆ రోజు ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పా, నేను ఎవరికైనా సమాధానం చెప్పి సారీ చెప్పుకోవాల్సిందంటే ఫస్ట్ ఆయనకే. ఆయన ఎవరో తెలియదు నాకు, మీకు ఆ ఇంటర్వ్యూలు అయ్యి ఉన్నాయి ఆల్రెడీ, చాలా చెప్పాను. అది పెంచుకుంటే వెళ్తే చాలా వెళ్తుంది. కానీ ఇంక మీరు పోలీస్ ఆఫీసర్స్ అంటున్నారు కదా, యాక్చువల్గా మాది సంక్రాంతి చూసారు కదా, ఇయర్ సంక్రాంతి అందరూ ఉన్నారు. నాకేంటంటే సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఒక రోజు ఆ కోళ్ళు ఉంటాయండి, 1 year పెంచుతారు వాటిని కష్టపడి. ఒక్కొక్కరి దగ్గర 200, 100, 200, 300 కోళ్ళు ఉంటాయి. అక్కడ మహా అయితే సంక్రాంతి చేసి మేము 150 కోళ్ళు వేస్తాం. మీరు అలాంటి ఇంకా కోళ్ళు మిగిలిపోతాయి. అది నెక్స్ట్ ఇయర్ చాలా పని చేయకపోతే సరే ఇంకొకసారి లాస్ట్ పెట్టి క్లోజ్ చేద్దాం అనే ఉద్దేశంతో అక్కడ పెట్టాం. అది సరదా కోసం పెట్టింది. అది ఫామ్ హౌస్. అది ఆ తర్వాత తెలిసిందండి, ఆయన ఎవరో పోచంపల్లి శ్రీనివాస రెడ్డి గారి తర్వాత తెలిసింది. ఆయన దగ్గర ఎవరో సబ్బు తీసుకుంటే వాళ్ళ సబ్బు ఎవరి దగ్గర మా వాళ్ళు తీసుకున్నాడు. ఓకే, అంతే తప్ప ఆయన నాకు తెలియదు. మరి అప్పుడు మీరు ఇంత జరిగినప్పుడు మీరు సింగిల్ కాల్ తోటి మీరు ఎంతో మంది ప్రాబ్లమ్ సార్ట్ చేసుకున్నారు, మీ సమస్య మీరు ఎందుకు సార్ట్ అవుట్ చేసుకోలేకపోయారు? ఒకటండి, అది ఆ రోజు వచ్చినట్టు ముందు నేను ఇంత ఇష్యూ అవుతుంది అనుకోలే. కొంతమంది పరిగెడుతుంటే నేను ఆగండి అని చెప్పా. అక్కడ ఆల్రెడీ అక్కడ ఎస్ఓటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా చెప్తారు. వెళ్ళేప్పుడు ఒక ఆయన పేరు చెప్తే బాగోదు, కానీ ఆయన కూడా థ్యాంక్స్ అండి మీరు అందరినీ ఆపారు అన్నాడు. నేను ఆగమన్నా, ఇంత ఇష్యూ అవుతుంది అనుకోలే. ఆగండి అన్నాను. తర్వాత వెంటనే ఫోన్ తీసుకున్నారు. ఫోన్ తీసుకున్న తర్వాత ఎవరికి చేయడానికి లేదు. ఒకవేళ ఫోన్ ఉన్నా పందాల్లో పట్టుకున్నారో అని మనం చెప్పలేం కదండి. అక్కడ ఇష్యూ అయిన తర్వాత ఒక వాళ్ళని ఇన్వాల్వ్ చేయలేం కదా. ఇటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ చేసి నాకు వాళ్ళు తెలుసని నేను చెప్పుకోలేను కదా. అంటే మీరు ఆట ఆడించేప్పుడు ముందే మీకు ఇటు సైడ్ రాకుండా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదు మీరు? ఎంతమంది మేనేజ్ చేస్తాం, చేయలేంగా. అవన్నీ సరదా అనుకుంటాం. ఇంత ఇష్యూ అవుతుంది అనుకుంటే అందరికీ చెప్తున్నాం, ఇంత ఇష్యూ అవుతుందో అనుకోలేదు కదా. అందుకే మళ్ళీ హైదరాబాద్ లో కోడి పందాలు అనేది క్రైమ్ కాదన్నా, సరదా లెక్క వస్తుందండి మాకు. ఎంతసేపు ఏంటంటే కోడి పందం అన్నది సరదా. ఇప్పుడు మీ దృష్టిలో కోడి పందాలు అనేది కేవలం సరదా అంటారు, కానీ ఈ సరదాలో కొన్ని లక్షలు పెట్టి కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు కదన్నా. మీరు సరదా కోసం ఆడిపిస్తారు, మీకు దాంట్లో ప్రతి గేమ్ లో మీకు ఒక 10% వస్తుంది. అవును, మీరు ఇక్కడ మీ లాభం కోసం మీరు చూసుకుంటే ఎంతమంది జీవితాలు అన్యాయం అవుతుందన్నా? అది మీరు 10% అంటున్నారు కదా, అది నేను 4 years పెట్టా. 3 years నేను ఎప్పుడు తీసుకోలేదు. అది ఈ ఇయర్ నాకు ప్రతి సంవత్సరం నా చేతి డబ్బులు పడిపోతున్నాయని చెప్పి ఆ పందాలు వేసిన వాళ్ళే 5% తీసుకోండి కాబట్టి మీరు సొంత డబ్బులు ఎన్ని రోజులు పెట్టుకుంటారని చెప్పి అడగడం జరిగింది. ఎక్కడైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, నేను ఇప్పుడు చేయలేదు, ఇప్పటి వరకు ఇంతవరకు చేయలేదు. అసలు ఆత్మ సాక్షిగా చెప్పండి అన్న. 100 ఇప్పుడు అంటే నేను ఏదైనా అనుకోండి, మీరే చెప్పి దాని మీద అదే అంటే అదే అవుతాను నేను. అలాగే దీనికి మీరు నిర్ణయం తీసుకోవచ్చు. లాస్ట్ 4 times పెట్టా. 3 years కూడా నా సొంత డబ్బులతో పెట్టాను. మీరు ఇప్పుడు 100 మందిలో 99 మంది కాదు 100 మంది చెప్తేనే నమ్మాను. గబ్బర్ ఏంటి కమర్షియల్ గా పెట్టాడా, ఎప్పుడైనా ప్రాఫిట్ వచ్చిందంటే 100 మంది చెప్తే నమ్మండి. లాస్ట్ టైం మరి మీరు ఎందుకు ఆడిపించినారు 10% అంటే పర్సెంట్ వస్తుందా? ఏది ఎక్కడండి లాస్ట్ టైం మీరు లాస్ట్ టైం లేదు కదా, మీకు సంక్రాంతికి అసలు తీయలేదు నేను. లాస్ట్ టైం తీసుకోలేదు. ఓకే, లాస్ట్ టైం తీసుకోలేదు, ఇంకా నేనే ఎదురిచ్చా. సరే, ఇప్పుడు సబ్ లీజ్ లో మీరు ఆడిపించినారు, పోలీసులు పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత కూడా ఒక ఫోన్ కాల్ తోటి మీరు మేనేజ్ చేయలేకపోయినారన్నా? ఫోన్ మన దగ్గర లేదండి. యాక్చువల్ గా నేను కొన్ని పేర్లు చెప్తే అయిపోతుంది కదన్నా. అక్కడ చెప్పకూడితే వాళ్ళు ఇబ్బంది పడతారు అనుకుంటా. మనకు ముందు అంత ఇబ్బంది అవుతుంది అనుకోలే. నేను వచ్చారు ఏదో చిన్న కేసు వెళ్ళిపోవచ్చు అని అనుకున్నా. మీ వల్ల పోచంపల్లి శ్రీనివాస రెడ్డి గారు అయితే ఇబ్బంది పడ్డాడు. అబ్బా చాలా చాలా చాలా. సో ఈ సందర్భంగా చెప్తారా?
100% అండి. నేను అసలు నేను చిన్నదానికి కొంచెం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటా. నాకు కొంతమంది శత్రువులు ఉన్నా నా గురించి కాదు, ఎవరిదో నేను మేలు చేసుకుంటూ ఉంటా, వాడి గురించి ఎంతవరకు వెళ్ళిపోతాను నేను. నాకు అదొక ఉంది మెంటాలిటీ. అసలు నేను నా గురించి అయ్యి బాగా తక్కువ అండి. బొమ్మను ఏదైనా చిన్నదన్నా తట్టుకోలేను, నేను రుజువు అడిగేస్తాను, చేసేస్తాను. అలాంటిది నా వల్ల ఆయన ఇబ్బంది పడ్డారంటే నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, నాకు ఆయన పరిచయం లేదు. లేకపోతే వెళ్ళి అసలు నేను ఇంటికి వెళ్దాం అనుకున్నాను. ఇంటికి అప్పుడు ఇమీడియట్గా వెళ్తే ఒక ఇబ్బంది కదా, ఆయన ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు, మీడియా ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. నేను ఇప్పుడు ఆయన కల్లా సామాన్య బుకే నుంచి ఈ స్థాయికి రేంజ్లో ఎదగడం అంటే కారణం అంటే, మీరు బుకే అంటే ఏంటంటే, ఒక చాలా మంది దగ్గర బెట్టింగ్లు ఆడించుకుంటే బుకే అంటారు. నా దగ్గర ఆడేసి పోగొట్టుకుని ఆస్తులు రాసిన వాళ్ళు కానీ, నేనే నాకు పరిచయం ఉన్నాడు ఏమన్నా క్రికెట్ ఆడద్దని చెప్తా. అంటే అదేంటి అన్న, మీరు ఒక 10 years బ్యాక్ యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ విత్ ఒక పెద్ద పెద్ద ప్లేయర్స్. అంటే నేను ఈ సంస్థల పేర్లు నేను చెప్పాను, అఫీషియల్గా చెప్పాను. ఇఫ్ యూ వాంట్ నేను పేర్లు చెప్తే బీప్ వేసుకోమని చెప్తాను. ఒక పెద్ద ఒక కంపెనీస్ అంటే మల్టీ లెవెల్ కంపెనీ, క్రోర్స్ లో టర్న్ ఓవర్ చేసే కంపెనీస్ కి వాళ్ళ తరపున మీరు క్రికెట్ బెట్టింగ్స్ ఆడుతుంటారు. ఈ ఇంటర్వ్యూలో 99% నేను నిజాలే చెప్తా. అంటే 1% అంటే ఎవరో ఇబ్బంది పడేది అయితే చెప్పొచ్చు కానీ, అసలు మీరు అది ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ క్రికెట్ అన్న ఏదైనా ఫస్ట్ ఎవడన్నా ఫంటర్ అంటారు ఆడి వాళ్ళని. ఆడే తర్వాత ఏంటంటే బుకీ కింద అవుతారు మాక్సిమం అందరూ కూడా. అలాంటిది నన్ను అలా అన్నాను కూడా లేదు, ఎందుకంటే నేను ఒక 10 మందిని ఆడించుకున్నది కానీ లేదు, ఎప్పుడూ లేదు. మీరు ఏదో చెప్తున్నారు కదా, అది కూడా తప్పది. కోటిన్నర పోగొట్టుకుంటూ వచ్చిన, కోటిలో పోగొట్టుకున్నారు. అంత సరదా ఎందుకన్నా కోట్లు పోగొట్టుకుని? అదే చెప్తున్నాను కదండి, అది ఒక సంవత్సరం చేద్దాం, ఈ సంవత్సరం చేద్దాం అని ఎవరి మీద యుగోతోటి చేయటం. ఫస్ట్ ఏంటంటే పోతుందని ముందు రాము బేరం. నా ప్రతి చోట నేను ఇప్పుడు వరకు పెట్టిన 4 సార్లు ఏంటంటే, అందులో ఏదైనా ప్రాఫిట్ వస్తే విలేజ్ ఖర్చు పెట్టేలాగా, లాస్ వస్తే నేను పెట్టుకునేలాగా. మీకు ఎక్కడి నుంచి వచ్చేంత డబ్బు అది అలవాటు అయిందండి. అదే ఎక్కడి నుంచి వస్తుందన్న మీ డబ్బు? ఎక్కడి నుంచి అంటే, లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేస్తూ, ఇన్ని కార్లు మెయింటైన్ చేస్తూ, ఇన్ని లక్షల కిరాయిలు కట్టుకుంటూ, ఇన్ని 10 మందికి మీరు పెన్షన్ ఇస్తూ, సొంతంగా జనరల్ గా పెన్షన్ ఇస్తున్నారంటే జనరల్ గా పెన్షన్ ఇస్తున్నారంటే గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారు, లేదంటే ఇంట్లో పని వాళ్ళకి పనిచేసే వాళ్ళకి ఇస్తారు. ఒక ఇండిపెండెంట్ గా ఉండి మీరే 10 మందికి గవర్నమెంట్ ఎట్లయితే ఎవ్రీ మంత్ ఎట్లా ఇస్తున్నారో అట్లా 10 మందికి మీరు పెన్షన్ ఇస్తూ, మీ భూపతి రాజు అని చెప్పేసి ఒక ట్రస్ట్ సేవ పెట్టి ఇంత మందికి మీరు సర్వీస్ చేస్తున్నారంటే మీకు ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? ఇది చాలా మంది మదిలో ఉన్న ప్రశ్న ఏంటంటే, ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు, ఇంత డబ్బు? అంటే ఏంటంటే, మీ మెయింటెనెన్స్ నెలకు 30 లక్షలు అవుతుంది కరెక్టా? మెయింటెనెన్స్ అంత అవ్వదు కానీ కొంచెం తక్కువైనా నేను చేసే సర్వీస్ అన్నిటితో అయితే అంత అయిపోతుంది. పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? 30 లక్షలు అంటే ఇయర్కి ఎంత? 3.6 అంటే 3,60,00,000. అవును, 3,60,00,000 నువ్వు ఏం పని చేస్తున్నావు వస్తున్నా చెప్పు. కోడి పందాలు అంటే ఎవరో ఇయర్కి వస్తుంది, అది కూడా మీరు ఇయర్ కలిసి వచ్చింది. మరి ఏ ఇయర్ నీకు ఇంత డబ్బు ఎక్కడ? యాక్చువల్గా ఏంటంటే, ఇది వరకు నేను బాగానే ఫైనాన్స్ ఇంట్రెస్ట్ లో తిప్పివాను బాగానే, ఒక 2-3 years వరకు బాగానే తిప్పివాను. నాకు అందులో బాగానే వచ్చేది. లోకల్ ఎవరు ఉన్నారుగా, ఫ్రెండ్స్ 1-2 ఉన్నారుగా, వాళ్ళ ద్వారా కలిపి మేము ఇంట్రెస్ట్లకి ఇచ్చేవాళ్ళం బాగానే. అప్పుడు ఇంట్రెస్ట్ నాకు ఏంటంటే, మీరు అన్న ఫిగరే ఇంచుమించుగా వచ్చేది. అప్పుడు అంత ఖర్చు పెట్టకపోయినా ఇప్పుడు అంత ఖర్చు పెడుతున్నాం కానీ ఇప్పుడు మనకు అంత రావట్లే. అది చాలా మంది రియల్ ఎస్టేట్ అంటారు, మీరు కూడా రియల్ ఎస్టేట్ చేస్తారా? ఇప్పుడు వరకు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒక కమిషన్ వ్యాపారం కానీ, ప్యాకెట్లు ఆడించడం కానీ, క్యాసినోలు ఆడించడం కానీ ఇప్పుడు వరకు లేదు. రియల్ ఎస్టేట్ కూడా నేను ఎప్పుడు చేయలే. మరి రియల్ ఎస్టేట్ చాలా మంది ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చినట్టే రియల్ ఎస్టేట్ అని చెప్పుకుంటారు. కామన్ ఆన్సర్. మీరు రియల్ ఎస్టేట్ చేయలేదు, పేకాట ఆడిపోయలేదు. రియల్ ఎస్టేట్ అంటే నేను ఇది ఒక ఏమంటారు, అది బ్రోకర్ గా చేయలే. అది మరి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్న? ఉన్నారు కదా, ఇప్పుడు చెప్పాను కదా, 2 ఫ్రెండ్స్ తోటి ఏదో ఒక సైట్ కొన్నాం. రియల్ ఎస్టేట్ కాదు నేనైతే రియల్ ఎస్టేట్ అంటే ఈ బ్రోకర్ ఆ ట్రేడింగ్ చేస్తారా? ట్రేడింగ్ ఏది చేస్తా దాంట్లో బాగానే వచ్చింది. అది అలా ఇంట్రెస్ట్ తిప్పుకుంటా బాగా చిట్టీలు వేసేవాడిని. నేను కుక్కటిపల్లిలో ఒకరి దగ్గర 1 కోటి రూపాయలు చిట్టీలు కూడా వేసేవాడిని. 50 లక్షలు 1 కోటి రూపాయలు ఎప్పుడో నేను చెప్పి 7-8 years బ్యాక్. అవి ఆటోమేటిక్గా అలా పెరగడం అలా చేసాం. నిజంగా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఒక సగటు కామన్ మ్యాన్ ఈ స్థాయికి ఎదిగినారు అంటే ఇప్పటికీ మీ దగ్గర నుంచి ప్రాపర్ ఆన్సర్ లేదన్న. మీ దగ్గర ట్రస్ట్లు చేస్తూ, ఇవి ట్రస్ట్లు, ఈ సర్వీసెస్ అంతా పాపాన్ని కడుక్కోవడంలో భాగమే అన్న. అంటే ఇప్పుడు 100 మంది లేదు, ఒక మాట జనరల్గా ఏమంటారంటే, పైసలు ఇంత స్థాయిలో డబ్బులు వస్తున్నాయి అంటే, ఈ రేంజ్ లో డబ్బులు ఖర్చు పెడుతున్నారు అంటే ఈజీ మనీ ఉండొచ్చు. ఈజీ మనీలో ఓ 10% మన తప్పులు కానీ మన పాపాలు కడుక్కోవడానికి 10 మందికి సాయం చేయడంలో ఈ ఆలోచన ఏమైనా ఉందన్న మీకు? అలా కాదండి. ఇప్పుడు ఈజీ మనీ అంటున్నారు కదా, ఈజీ మనీ ఏముండదు. ఎందులోని బీపీలు షుగర్లు వచ్చి సంపాదించినవి ఉంటాయి. ఎవరికైనా ఏం లేదన్నా బీపీ షుగర్ ఉన్నాయి. అదే ఈజీ మనీతో వచ్చిన పైసలు అవే షుగర్ బీపీ ఏమనుకుంటా
కాదు ఈజీ ఎలా వస్తుంది? ఈజీ మనీ అయితే ఎందుకు వస్తుంది? టెన్షన్ ఉంటేనే వస్తుంది. అదే మీకు ఇన్ని టెన్షన్ టెన్షన్ తోటే ఇవన్నీ వస్తాయి. అది మీరు ఇంకోటి ఏంటి అడిగారు? ఈజీ మనీతో వచ్చిన సంపాదన కదా మీది అంటున్నా. మీరు ఏదో కడుక్కోవడం ఏదో అంటున్నారు కదా, పాపాలు కడుక్కోవడంలో భాగంగా 10 మందికి మీరు పెన్షన్ ఇవ్వడము, మీ 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 పేరుతో ఒక ట్రస్ట్ ఓపెన్ చేసి అంబులెన్స్ ఇవ్వడం, మరి హ్యాట్స్ ఆఫ్ అన్న. సరే వాట్ ఎవర్, పాపాలు కడుక్కోవడంలో మిగతా కూడా చేయట్లే, కానీ మీరైతే కామన్ మ్యాన్ ఉండి దాదాపు ఒక 45 సంవత్సరాల ఒక యువకుడైనా నిత్య యువకుడు అక్కడే ఉన్నారు మీరు. ఒక 45 years పర్సన్ ఒక అంబులెన్స్ సేవ చేయడము, కోవిడ్ టైంలో కేటీఆర్ గారు కలిసి 10 లక్షలు చెక్ ఇవ్వడం, ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మీకు ఫోన్ కొడితే ఇమీడియట్ రియాక్ట్ అవ్వడం. ఆ విషయంలో నేను 100% ఒప్పుకుంటా. మీరు అన్నట్టు ఆ లివర్ పేషెంట్ వరకు డబ్బులు కావాలంటే నా కళ్ళ ముందే మీరు చేయడము, ఇట్లా ప్రతి దాంట్లో మీరు యాక్టివ్ వస్తున్నారంటే మీరు 100 రూపాయలు 10 అంటే 100%లో 10%, 10% యూ గివింగ్ టు సర్వీస్. చాలా మంది సంపాదిస్తారు అట్లా ఓరియట్లే, కానీ మీరు మాత్రం ఇస్తున్నారన్న, అది పాపం సొమ్మో మంచి సొమ్మో కానీ యాక్సెప్ట్ ఇంకోటి కూడా చెప్తానండి. అది ఫస్ట్ నుంచి ఉంటది. అది ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేనప్పుడు కూడా సరదాగా అందరి దగ్గర ఏదైనా ట్రిప్, ఏదైనా ఊర్లో ఏదైనా పార్టీ పెట్టుకున్నా, ఏదైనా పెట్టుకున్నా కొంచెం ముందు ఉండి అందరూ వేసుకుని అప్పట్లో. ఇప్పుడైతే అందరూ కాకుండా నేనే చేస్తున్నాను అంటే ఇటువంటి సర్వీసులు. అది అలవాటు నాకు ఫస్ట్ నుంచి. నా దగ్గర ఉన్నా లేకపోయినా ఒకవేళ నాకు ఒక టైంలో లేనప్పుడు కూడా ఉందని చెప్తున్నారు. మా ఫ్రెండ్ ఆయన చనిపోయాడు. చనిపోతే వాళ్ళకి ఏదో ఫీజు కావాలంటే అప్పు తెచ్చి కట్టాను నేను. నాకు పవన్ కళ్యాణ్ గారు నచ్చుద్ది, నాకు డైలాగ్ కొంచెం నాకు బాగా నచ్చుతాయి. ఏదో అంటాడు ఆయన, నా ఫ్రెండ్ పెళ్ళిళ్ళకి 10 లక్షలు తెచ్చి కట్టాను నేను, అటువంటి నన్నే మీరు క్వశ్చన్ చేస్తే నాకు ఎలా ఉంటుందండి. అలాగా ఇప్పుడు మనం చేసి సర్వీసు మనం మనస్ఫూర్తిగా ఉన్నా లేకపోయినా ఎక్కడి నుంచో తెచ్చి చేస్తాను నేను. ఉన్నా లేకపోయినా అది ఎక్కడి నుంచి వస్తుంది మాత్రం అది గుడ్ విల్ తో ఏదైనా వస్తుందండి. గుడ్ విల్ తో ఏదైనా అవుతుంది కదా అన్నా. ఎంత గుడ్ విల్ అయితే 100 లక్షలన్నా. మీరు ఇప్పుడు 200 కోట్లు ఉందంటున్నారు, రేపు నాకు ఎవడో కూడా అడిగినట్టే డబ్బులు పంపుతాడు. ఎందుకంటే ఇది నిజంగా 200-300 కోట్లు ఉందా అని అనుకుంటారు కదా. నిజంగా ఉన్నాయి కదా మీకు. అదేలేండి, అవి ఇంకా మనం అనలేం కానీ అది ఓపెన్ గా చెప్పలేంగా. అదే అన్నాను కదా 99% నిజాలు అన్నాను కదా, 1% లో అది పోద్ది అనమాట. అట్లా మీరు అనుకుంటారు. అయితే విషయం ఏంటంటే, ఇంకో విషయం ఏంటంటే అన్న, ఇప్పుడు వెళ్ళగా నేను పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడతాను. మీకు పొలిటికల్ టీజర్ బాగా ఉందంట కదన్నా? పొలిటికల్ అంటే నేను లాస్ట్ టైం లేదన్నా? ఉందండి, ఉంది. నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే యూఆర్ వెరీ యాక్టివ్ ఇన్ టీఆర్ఎస్ పార్టీ. చాలా అంటే చాలా యాక్టివ్ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీలో. గతంలోనే మీరు ఒక కార్పొరేటర్ టికెట్ కోసం బాగా ట్రై చేసినారు, అందులో బాగా డబ్బు కూడా బాగా ఖర్చు పెట్టినారు, సర్వీస్ అనుకుంటా. అండ్ మోర్ ఎవర్ మాధవరం కృష్ణారావు గారు ఎమ్మెల్యేతో మంచి సన్నిహితం మెయింటైన్ చేసిన, లాస్ట్ మినిట్లో టికెట్ మిస్ అయింది, రైట్? ఇక్కడ మీరు టీఆర్ఎస్ లో ఇంత యాక్టివ్ ఉండి మరి అక్కడ ఆంధ్రకు వచ్చేసరికి ఉండి ఎమ్మెల్యే RRR గారితో ఇంత సన్నిహితం ఎట్లా స్టార్ట్ అయింది? RRR గారితో పాటు నారా లోకేష్ గారిని కూడా కలవడం అంటే అక్కడ టీడీపీ యాక్టివ్ గా ఉన్నారు, ఇక్కడ టీఆర్ఎస్ తో యాక్టివ్ ఉన్నారు. ఈ రెండు కాంట్రాస్ట్ అయితే లేదన్నా, వీళ్ళకి అసలు పడదు. అట్లాంటిది మీరు ఇక్కడ మేనేజ్ చేస్తున్నారు, అక్కడ పెద్ద స్థాయి వ్యక్తులతోటి RRR లాంటి గారితో, నారా లోకేష్ గారితో సత్సంబంధాలు మెయింటైన్ చేయడం. అంటే మీరు ఇంకా కొన్ని మర్చిపోయారు, నాకు బీజేపీ అన్న బాగా ఇష్టమే. మైట్ బి ఉండొచ్చు, కానీ నాకు అనిపించిన విషయంలో మన ఫ్రంట్ ఎండ్ లో మాత్రం కూటమి ప్రభుత్వంలో పెద్దలతోటి మీ సత్సంబంధాలు ఎట్లా అంటే ఏం లేదు. నాకు స్వతహాగా ఏంటంటే గాంధీజీ ఇష్టమా, సుభాష్ చంద్రబోస్ ఇష్టమా అంటే నాకు సుభాష్ చంద్రబోస్ ఇష్టం అని చెప్తాను. ఎందుకంటే నాకు ఏమంటారు దాన్ని, ఎదిరించే వాళ్ళు, పోరాడేవాళ్ళు, ఉద్యమం, అదే ఏమంటారు దాన్ని, ఫైటింగ్ స్పిరిట్ అనా? ఫైటింగ్ స్పిరిట్ కదా, ఇంకో ఏ వర్డ్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు, అగ్రెసివ్గా ఉన్న వాళ్ళు, నాకు అలాంటి ఇష్టం. అంటే దాంట్లో బాగా కేసీఆర్ కూడా ఇష్టం అంటారు. ఇది 100% అదే చెప్తున్నా. నెక్స్ట్ చెప్పింది అదే. సుభాష్ చంద్రబోస్ గారు ఇష్టం, అల్లూరి సీతారామరాజు ఇష్టం, కేసీఆర్ గారు అంటే బాగా ఇష్టం. తర్వాత మీరు ఆంధ్ర కేసీఆర్ గారిని హేట్ చేయాలి కదా. ఆంధ్ర వాళ్ళు హేట్ చేస్తే ఇవన్నీ ఎలా ఉంటాయి? కేసీఆర్ గారి వల్లనే కదా స్టేట్ సెపరేట్ అయింది. ఏదైనా తప్పే ఉందండి, మీరు కోరుకున్నారు ఆయన. అసలు నేను ఏమంటానంటే మూవీస్ లో ఎక్కువ నేను కంపేర్ చేస్తా. చరిత్రలో కొన్ని పేజీలు ఉంటాయి అన్నారు కదా, ఈ మాట కేసీఆర్ గారు కలిసి చెప్దాం అనుకున్నా. అలాంటిది బుక్కే రాయొచ్చు ఆయన పేరుని, కేసీఆర్ గారి పేరుని. కొన్ని పేజీలు కాదు, చరిత్రలో బుక్కే రాయొచ్చు. ఆయన ఆంధ్ర రాష్ట్రాన్ని సెపరేట్ చేసినారు కదా. అయినా అదేంటి తప్పే ఉంది, సెపరేట్ చేస్తే ఏమన్నా ఇబ్బంది అయింది దానివల్ల? మీకు ఇబ్బంది ఏం కాలేదన్నా? ఏం అవ్వలేదు. హైదరాబాద్ క్యాపిటల్ సిటీ మాకు వచ్చింది కదా. మీకు వచ్చింది అంటే ఎదురుగుండా ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్న కోరిక అండి అది. ప్రతి మనిషి కోరిక తీరాలిగా, అది ఆయన తీర్చాడు. ఆయన అంతలా ఫైట్ చేసి, అందులో తప్పే ఉంది అసలు? కోరుకోవడంలో తప్పే ఉంది. ఇంకోటి మీరు ఏదో అడుగుతున్నారు కదా, నెక్స్ట్ కేసీఆర్ గారు అన్న సేమ్, రేవంత్ రెడ్డి గారు అన్న ఇది ఇష్టమే. అంటే మరి పార్టీలతో సంబంధం లేదు నాకు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇష్టం అన్న మీకు? ఆయన మామూలు చిన్న స్థాయి నుంచి ఆ స్థాయికి ఎదగడం మాటలు కాదు కదండి అంతలాగా. తర్వాత మా RRR గారు
అంటే పార్టీలు చెప్తున్నాను. ఇప్పుడు అలాగే ఇప్పుడు తక్కువ పరిచయం అయినా కానీ నాకు మా జక్కంపూడి తమ్ముడు జక్కంపూడి గణేష్ బాగా ఇష్టం. అయితే వైసీపీ అన్ని పార్టీలతో సత్సంబంధాలు. నాకు పార్టీతో సంబంధం లేదు. అదే అంటే మీరు అందరినీ బ్యాలెన్స్ చేస్తారు అన్నట్టు. ఇటు వైసీపీని బ్యాలెన్స్ చేస్తారు, ఇటు టీడీపీని బ్యాలెన్స్ చేస్తారు, బీజేపీ ఎంపీ గారు వర్మ గారితో మీరు బ్యాలెన్స్ చేస్తారు, అది సెంట్రల్ మినిస్టర్. ఇటు కాంగ్రెస్ బ్యాలెన్స్ చేస్తారు, ఇటు టీఆర్ఎస్. అన్నా మీలాంటి వ్యక్తులకి అన్ని పార్టీలు అవసరం. అంటే ఒకటండి, నేను ఎప్పుడు కూడా ఎలక్షన్ టైంలో వన్ సైడే చేశాను నేను. ఏది కూడా అధికారం వచ్చాక ఇప్పుడు ఏ పార్టీతో లేను నేను అంతకుముందు ఎప్పుడు నాకు మామూలుగా టీడీపీ మా ఇంట్లో మాటలను బట్టి టీడీపీ అంటే చిన్నప్పుడు మన ఇంట్లో వాళ్ళు పడుతుంది కదా మన మీద, టీడీపీ ఇష్టం. తర్వాత చిన్న ఇష్యూ తోటి నేను చెప్పాను ఏదైనా ఇష్యూ వస్తే నేను అన్ని రియాక్ట్ అవుతాను. చిన్న ఇష్యూ తోటి నేను ఎలక్షన్ ముందే వైసీపీకి చేయడం జరిగింది. మొన్న ఎలక్షన్ కూడా మళ్ళీ ఎలక్షన్ ముందే టీడీపీకి చేయడం జరిగింది. అంతే తప్ప మీకు యూ బిలాంగ్స్ టు ఈస్ట్, RRR బిలాంగ్స్ టు వెస్ట్. ఈస్ట్ కి వెస్ట్ కి ఎట్లా కదురుందన్న? అది కాన్సెన్సీ కాదు. ఎలా అంటే అది నేను చెప్తున్నాను ఆయన అగ్రెసివ్ గా ఉంటారు కదా, అది ఏమంటారు దాన్ని తిరగబాటు తత్వం ఉండగా, అది నాకు ఇష్టం. ఒకటి. రెండు, నేను లాస్ట్ 23rd నేను మా నియోజకవర్గంలో పందాలు పెట్టినప్పుడు చాలా ఇష్యూ చేసి నన్ను ఏదో అరెస్ట్ చేస్తారని ఏదో నాకు వచ్చింది, హైదరాబాద్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వస్తే అప్పటికప్పుడు నైట్ బయలుదేరి హైదరాబాద్ వచ్చా. వచ్చిన తర్వాత 2 days ఉండి 3rd day ఏదైతే అయింది ఇంకా అది ఆగదు కదా అని చెప్పి వెళ్ళిన రోజు నా నోట్ అప్పుడు అనుకోకుండా వచ్చింది ఏమని, నాకు ఇష్టమైన వ్యక్తి ఒక రెబల్ ఒక మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు ఇక్కడ కాదు అక్కడ పెడదాం అన్నా, ఇంతకంటే బాగా పెడదాం అన్నా. అది నిజమైంది అనుకోకుండా. అలా అది నాకు అదే అనిపిస్తూ ఉంటారు. నోట్ క్యాజువల్ గా నిజమైపోయింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వము అన్న మాట ఏంటంటే RRR గారు చూసుకొని ఇదంతా పట్నాలు ఆడిపిస్తున్నారు అని చెప్పేసి. అసలు ఇప్పుడు బాగా అవ్వదండి వాళ్ళకి, ఒక పందాల్లో వాళ్ళకి వచ్చేది ఏముంటుందండి, ఆయన చూసుకుని అసలు ఆయన బెనిఫిట్. మొన్న అతని పేరే మీరు గోల్డ్ కాయిన్ మీద కూడా RRR గారి ఫోటో ముద్రించినారు. అది సంప్రదాయంలో బాగా ఉండ 3 days. ఇంతమంది లీడర్లు ఉన్నాగా ఎందుకు మీరు RRR గారితో ఆయన సపోర్ట్ తోటే కదా మీకు ఈజీ అయిపోయింది. అంటే నేను 2019 నుంచి ఉన్నా ఆయనతో. వైఎస్ జగన్ ఆయన్ని ఇబ్బంది లోపల తీసుకెళ్లి కొట్టినప్పటి నుంచి అరెస్ట్ చేస్తున్నారంటే నాకు అరెస్ట్ చేస్తున్నారు ఫోన్ వచ్చింది. ఇమీడియట్లీ 10 minutes లో అక్కడ ఉన్నా. ఆయన వెళ్ళి ట్రైన్ అల్లూరు సీతారామన్ స్టాట్యూ ఇనాగ్రేషన్ కి ఆయన ట్రైన్ అంటించేస్తున్నారు అన్నారు. ఆయనతో నేను ఉన్నా. నేను మీరు చెప్పిన అధికారంలోకి వచ్చాక రఘురామకృష్ణరాజు గారు వెనకాలంటే అది మీరు క్వశ్చన్ చేయొచ్చు, దాన్ని తప్పుగా కూడా చూడొచ్చు. అంతకుముందు నుంచి ప్రతి ఇష్యూలో నేను ఉన్నానండి. నాకు తెలిసి ఆయన కూడా ఉండేవాళ్ళు తప్ప బయట వాళ్ళు నేను కంపల్సరీ ఎటువంటి ఇష్యూ అయితే ముందు సేమ్ కమ్యూనిటీ అని మీకు కనెక్ట్ అయినారా మీరు? అలా కాదు. మరి గణేష్ ఇప్పుడు నేను గణేష్ వెనకాలంటున్నా, వైసీపీ నిన్న మొన్న అరెస్ట్ చేస్తారని కూడా టాక్ వచ్చింది. మరి గణేష్ పేరు ఎందుకు చెప్పారు? మా కమ్యూనిటీ కాదుగా. ఇప్పుడు కేసీఆర్ గారు అధికారంలో లేరు, కేసీఆర్ గారు ఇష్టం అంటున్నా మా కమ్యూనిటీ. అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారితో ఉన్నాయి కదా? లేదా నాకు ఇప్పుడు కేసీఆర్ గారిని కల్లా కేటీఆర్ గారితో. కేటీఆర్ గారు కూడా తక్కువ అండి, బయట ఏదో ఫంక్షన్ తప్ప సపరేట్కి వెళ్ళి ఆయన వెళ్ళి కలిసింది లేదు. ఒకసారి ఏదో ఎప్పుడు నేను ఎవరిని కలిసినా అదే అంటున్నా, కేటీఆర్ గారిని కలిసినా లోకేష్ గారిని కలిసినా ఏదో ఇప్పుడు ఎవరిని కలిసినా ఏదో చార్జ్. మీరు లోకేష్ గారిని ఇండివిజువల్ గా కలిసినారా లేకపోతే RRR గారితో? పరిచయం RRR గారు సంక్రాంతికి ముందు ఇంటికి వస్తే వై RRR ఈజ్ ఎంటర్టైనింగ్ యూ అంటే కూడా ఉన్న వాళ్ళతో కదా. ఇప్పుడు అది ఆ ఫంక్షన్ అనేది ఇప్పుడు నేను సంక్రాంతి కదా మీరు చెప్పేది, దాని గురించి కోడి పందాల గురించే చెప్తున్నారు. ఇప్పుడు అది ఎవరో ఒక నేను లేకపోయినా ఇంకొకళ్ళు చేస్తారు. అలాంటిది కూడా ఉన్న వాళ్ళు చేస్తే అందులో నేను మీరు చూడండి ఎంత RRR గారి డబ్బులో మీ డబ్బులు మన ఆడిచ్చి నాయండి. అసలు ఆయనకి లాభం వచ్చిన తర్వాత RRR గారికి ఏమైనా ఇస్తారా? అసలు ₹1 కూడా తీసుకోరు. అది ఆయన ఆధ్వర్యంలో నడవడం అంటే ఆధ్వర్యంలో అంటే లోకల్ ఎమ్మెల్యే అండి. ఇప్పుడు ఎక్కడ జరిగినా ఇప్పుడు అన్న మీరు గత సంవత్సరాలు చూసుకుంటే గత టర్మ్స్ లో మీరు 2020 నుంచి ఆడిపిస్తున్నారు. 2022 నుంచి మీరు ఆ ఏరియా పేరు పల్లంకూరు మా ఊరు. అది ఇడిచిపెట్టుకొని ఈస్ట్ ఇడిచిపెట్టుకొని వెస్ట్ కి ఎందుకు వచ్చి ఆడిపిస్తున్నారు? అక్కడ లాభాలు సరిగా లేవన్నా లేకపోతే దిద్దుబాటు కాలేదు? అదే చెప్తున్నానండి. ఇప్పుడు లాభాలు లేవంటే 2025 కూడా నాది చాలా పెద్ద అమౌంట్ ఖర్చు కింద పోయింది. పోవడం అంటే ఖర్చులో పోవడం, ఫుడ్ మెయింటెనెన్స్ లో పోవడం. అసలు దానిగా ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైనా ఒక మనిషి మనస్ఫూర్తిగా ఏదైనా ఒకటి చేయాలన్నప్పుడు దానికి పెద్దల ఆశీస్సులు కూడా ఉండాలి. కాదు నేను చెప్పేది, దానికి ఎవరైతే బాగా చేస్తారన్న దానికే ఇస్తారు. మీరు ఇప్పుడు కాదు నెక్స్ట్ ఇయర్ కూడా చెప్తున్నాను, నెక్స్ట్ ఇయర్ కూడా చూడండి. అంటే నేను పెడితే మీరే పెడతారు ఇంకేది ఆయన అలాని కాదు. కొన్ని అంటే అదేలేండి, ఇంట్లో మీరు సంక్రాంతి అంటే ఏదో అనుకుంటున్నారు. ఒక 2-3 నెలల నుంచి పని ఉంటది. మా ఊర్లో ఉన్న పిల్లలందరూ అంటే నాతో చదువుకున్న వాళ్ళు, నాకంటే చిన్నపిల్లలు, వాళ్ళందరికీ పండుగ ఉండట్లే. మెయిన్ మా ఇంట్లో మా ఫ్యామిలీ మా వైఫ్ కి ఆ బొమ్మల కొలువు పెడతారు వాళ్ళు. అది నేనంటే 10 మందికి చెప్పి చేయించుకోవచ్చు. అది సింగిల్ హ్యాండ్ తో చేయాలి. అది ఆ బొమ్మల కొలువు చూసారు అట్లా చాలా బాగుంటుంది. అది అలాంటివన్నీ నలిగిపోతున్నారు అందరూ.
దానివల్ల మనకు వచ్చి బెనిఫిట్ ఏం లేదు కానీ అంటే ఆనందం. కానీ ఈసారి మీరు నిజంగా చెప్పండి, ఈసారి మీరు బాగానే డబ్బులు సంపాదించారంట కదా. గత సార్లు మీరు 4 సార్లు పోగొట్టుకుంటే ఈ 5వ సారి మాత్రం 3 సార్లు 3 సార్లు 4వ సారి ఈసారి ఏమైందంటే యాక్చువల్లీ గుండాటలో బాగానే డబ్బు. అదే చెప్తున్నానండి, నేను ఎప్పుడు కూడా కార్డ్స్ ఎప్పుడు పెట్టలే. కార్డ్స్ అని ఒక ఈవెంట్ అనేది పెడతారు అక్కడ. ఆ ఈవెంట్ అనేది ఎప్పుడు నేను ఇప్పుడు 4 years లో ఎప్పుడు పెట్టలేదు ఈవెంట్. అక్కడ సంక్రాంతి 3 రోజులు సరదాగా ఆడతారు కదా, అది ఎప్పుడు పెట్టలే. ఈ సంవత్సరం పెట్టడం వల్ల మన చేతి డబ్బులు పడలే. కోడాలి నాని గారు మీకు పరిచయమేనా? ఎవరన్నా కోడాలి నాని గారు లేదా వల్లభనేని వంశీ గారు. వంశీ గారు ఎక్కడో కలిస్తే ఏదో ఒకసారి మాట్లాడానంటే అదే అగ్రెసివ్గా ఉన్న వాళ్ళు ఇష్టం అని చెప్పి ఎప్పుడో మన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అండి లాస్ట్ టైం. ఇప్పుడు మన రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఈ కల్చర్ ని ఎటుపోతుంది, ఆడవాళ్ళని డాన్సులతో ఒక డిఎస్పీ గారు కూడా విప్పి ఏదో ఒక ఆఫీసర్ కూడా మాట్లాడినారు. అది కూడా మీరు చేస్తారన్నా? ఏమన్నా అలా కాదు, నాకు ఇప్పుడు 45 years వచ్చినాయి. ఇప్పుడు వరకు నేను ఎక్కడ ఆ కల్చర్ని ఎక్కడ చూడలేదు. భోగం మేళ ఉంటారు కదా, ఆ భోగం మేళ నేను పుట్టాక ఇప్పుడు వరకు చూడలేదు. మరి అది ఎక్కడ జరుగుతుందో కూడా నాకు తెలియదు. అరే సీరియస్లీ మరి మీ ఊర్లో ఉండదు. మా ఊర్లో పల్లంకూరు ఎంక్వైరీ చేయండి ఉండదు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఊరు వాసంశెట్టి సుభాష్ ఆడింది ఏరియా అది ఎక్కడ రామచంద్రపురం. అదే మామూలు పబ్లిక్ ఎందుకు ఆడతారని అంటే ఇట్లా అసభ్యంగా డాన్సులు ఆడాలి, అసభ్యంగా ఉందండి అక్కడ జరిగిందా? ఎవరో మేల్ అంట కదా శాంతి కనపడకపోవచ్చు. అది కాదు మామూలుగా కూడా మా వీడియో చూసారు మీరు సంక్రాంతి ఈ వీడియోలు చూసినా అన్న, దాని గురించి కూడా మాట్లాడతా. జనరల్ గా మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటది కాబట్టి ఈ భోగిమేళ డాన్స్ లో అసభ్యంగా డాన్స్ ఆడడం అంటే ఎందుకు అంటే ఎంటర్టైన్. మీరు ఇంకో విషయం చెప్పమంటారా? ఇంకా అటువంటి ఇది వరకు హైదరాబాద్ లోనే ఉండి ముజరాలని నేను ఎప్పుడు చూడలేదు. ఏపీలో ఇప్పుడు ఊరికే ఎప్పుడు నేను చూడలేదు. ఎక్కడ పెడతారో కూడా నాకు తెలియదు. మా ఊరు పల్లంకూరు మా ఊర్లో ఉన్నదండి. నేను ఇప్పుడు భీమవరం మన ఈవెంట్ ఉండి చేసాం, అక్కడ ఉండవు చర్చ అలా ఎక్కడ జరుగుతుందో ఆడతారు. నేను మీకు మీడియాలోనే చూసాను. ఎట్లా చెప్పారు మీరు? ఏదండి టీవీలో ఇప్పుడు ఎన్ని చూస్తాం, ఆ పేర్లు బోల్డ్ ఉంటాయి టీవీలో వచ్చి. మేము మా తెలంగాణ కల్చర్ లో ఇట్లా బట్టలు ఇప్పి డాన్స్ ఆడడం, ఇట్లా అసభ్యంగా ఆడడం మాత్రం మా తెలంగాణ ఉండదు. నేను అనేది ఏంటంటే తెలంగాణలో ముజ్రా అని చెప్పి ఉండేది ఇది వరకు. ముజ్రా అంటే ఓన్లీ బట్టలు ఇప్పి కాదు, డాన్స్, మ్యూజిక్, డాన్స్ అంతే. అది నాకు తెలిసి ముస్లిం కల్చర్ ఏమో ముద్ర అంటే ఉండొచ్చు కానీ తెలంగాణలో మాత్రం మా పండుగలకి ఏమంటే ఇప్పుడు నేను తెలంగాణలో పెట్టమన్నా ఏం పెట్టమంటాం? ఆ కోడి పందాలు సంక్రాంతి ఇక్కడేదో దసరా. మీ ఆంధ్ర సైడ్ రాయలసీమలో కూడా ఉండవు. మీ ఆంధ్ర సైడ్ లో అంటే ఇక్కడ నేను ఏదో కించపరిచినట్టు కాదు, జనరల్ గా ఆంధ్ర అంటే పందెం కోడ్లతో పాటు పందాలాటలతో పాటు ఈ భోగిమేళాల డాన్సులు, అసభ్యంగా డాన్సులు, అమ్మాయిలు ఇప్పుడు అదే కదా మన ఇష్యూ అయింది. లేదండి అసలు ఇప్పుడు వరకు చూడలేదు. అది ఎక్కడో అడవిలో కనపడవు అన్న, ఎందుకంటే ఇది ఇంటర్వ్యూ ఉంది కాబట్టి, మీకు ఇంటర్వ్యూ కాబట్టి మీరు కనపడవు. జనరల్ గా వదిలేస్తానే, ఎందుకంటే మీకు ఇబ్బంది అవుతుంది కదా. 1% లో మీరు ఏదో అబద్ధం ఆడుతున్నారు కదా, 1% కూడా నేను అది కాదు కానీ ఇదైతే తెలిసిపోతుంది కదండి. ఇప్పుడు నేను అబద్ధం చెప్పాను అనుకోండి, గబ్బర్ కండక్ట్ చేసాడు లేదా చూసిరు మీరు ఈస్ట్ వెస్ట్. నేను ఎప్పుడు ఆడేది ఈస్ట్ వెస్ట్ నా లైఫ్ లో చూడలేదండి. నా లైఫ్ లో చూడలే. ఎక్కడ పెడతారో నా లైఫ్ లో నాకు తెలియదు కూడా. ఎక్కడ పెడతారో నాకు సోషల్ మీడియాలో చూసి కూడా అనుకుంటాను నేను ఎక్కడ పెడతా. మా ఊరు గోగనమాట, అది యాక్చువల్ మా నాన్నమ్మ గారిది. మా ఊరు అబ్బాయికి కూడా ఒక అబ్బాయికి ఫోన్ చేసి అడిగా, ఇదేంటి మీ ఎక్కడ ఉండి అని చెప్పి ఎవడో ఇన్స్టాగ్రామ్ లో పెట్టి ఏ ఊర్లో ఉంటాయి అనేది. అది అడిగాను నేను, ఇది ఎక్కడ ఉంటాయరా అని. ఇక్కడ ఏముండవు, అటువంటి ఏముండవు, నేను నాకు తెలియదు. సరే, బెల్లంకొండ సురేష్ గారు వాళ్ళ అబ్బాయి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు కానీ మిగతా హీరోలు కానీ రావడము ఓకే ఫైన్. వీళ్ళందరినీ ఎట్లా మేనేజ్ చేసి వీళ్ళందరితో మీకు కాంటాక్ట్స్ ఎట్లా కుదిరింది? అదేనండి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు అక్కడ హీరోయిన్స్, ఆమె హీరోయిన్ పేరు ఏంది? కిలాడి హీరోయిన్ పేరు చెప్పండి అన్న, మీ దాంట్లో కూడా చెప్పండి. డింపుల్ అయితే అంటే అక్కడ ఇంకా ఫ్రెండ్ ఆర్టిస్టులు కూడా వచ్చారు కదా. అంటే నాకు అన్న నేను చూసే వాళ్ళని గుర్తుపడతా అన్న. డింపుల్ మన కామినేని శ్రీనివాసరావు గారు వాళ్ళ అబ్బాయి. అలా కాదండి, ఇప్పుడు మీరు దీన్ని ఇష్యూ చేసి చూపిస్తే నేను ఇష్యూ అనట్లేదు అన్న, నేను ఇష్యూ అనట్లేదు. సారీ ఇష్యూ కాదు. మీరు ఇలా పర్టికులర్ కొన్ని పేర్లు వాడారు అనుకోండి, అదేమవుతుందంటే ఆ సంక్రాంతి వచ్చేటప్పుడు ఇండియా వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోతారు. మీరు ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ వచ్చారు, లేకపోతే ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, కొంతమంది పేర్లు చెప్పి దీన్ని ఏదో నెగిటివ్ గా చూపిస్తే, అదే మా వెంకట్ యాదవ్ కూడా వచ్చారు, అదే నెగిటివ్ గా చూపిస్తే అదే కాదన్నా, సరదా కోసం వచ్చినారు. వీళ్ళందరూ ఎట్లా కోఆర్డినేట్ చేసినారు అని అదే అంటున్నానండి. వాస్తవం చెప్తున్నా, 10 సంవత్సరాల్లో మీ సోషల్ సర్వీస్ గానీ, మీ అంబులెన్స్ గానీ, మీ పెన్షన్లు గానీ, మీరు ఎవరికైనా కష్టంలో వస్తే ఆదుకోవడంలో గానీ ఎక్కడ కనపడదు. కానీ మీరు ఎక్కడైనా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కోడి పందాలు క్యాష్ అంటే కథ న్యూస్ ఇవి మాత్రం బాగా హైలైట్ చేస్తుంది. కానీ మీలో ఇంత మంచితనంలో మీకు డబ్బులు ఎట్లా వస్తుందో తెలియదు, కానీ డబ్బులో 10% మీరు సర్వీస్ చేస్తున్నారు మాత్రం అది కనపడదు. ఇప్పుడే ఎక్కడైనా అంతే కదా.
ఎక్కడైనా అంతేగా. కానీ ఈ సంవత్సరంలో కానీ మాత్రం కొన్ని ఫోన్లు వచ్చినప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. ఆ, కొంతమంది ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, అబ్బా అదైతే మన సూపర్ అసలు. కొంతమంది ఇలా మన వల్ల ఏదైనా అంటే ఇప్పుడు క్యాసినోకి కింగ్ చీకోడి ప్రవీణ్ అన్న, అట్లా కోడి పందాల కింగ్ గబ్బర్ ఆ పేరు రావాలనుకుంటున్నారా? అంటే అలా కాదండి. అన్న డూ ఎవర్ మెట్ చీకోడి ప్రవీణ్ అన్న? లేదు లేదు, ఫోన్ లో 2-3 సార్లు మాట్లాడా అంతే. నాకు ఆయన తెలియదు అసలు, నేను బయట ఎవరిని కలవను. ఇప్పుడు ప్రవీణ్ అన్న ఇస్ బికెమ్ సో పాపులర్ ఇన్ తెలంగాణ స్టేట్ అన్న. ఆయన అవును. నాకు తెలిసి ఈజ్ ఆస్పిరెంట్ ఫర్ ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ కోసం. మీరు కూడా అట్లా నేను అసలు ఎప్పుడు నాకు ఆయన ఇప్పుడు కలవలేదు. ఒక 3 times ఫోన్ లో మాట్లాడాను. అంటే మీరు కూడా పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారు అంటే? లేదులేండి, అంటే నాకు ఇది అంటే మాకు ఇటువంటి సంబంధాలు ఏమి లేవు. కానీ ఒక 3 times సంక్రాంతి కోసం వస్తానని ఒకసారి, మా వాళ్ళు ఎవరు వస్తున్నారని ఒకసారి చేశారు. నేను మా ఇష్యూ అయిన తర్వాత ఏమన్నా నన్ను ఇలా చేశాను, మొయినాబాద్ ఇష్యూ అయిందని ఒకసారి చేశాను. మొన్న సంక్రాంతికి చేశారు, రండి అని చెప్పా, సరదాగా రండి అని చెప్పా. ఓకే, ఈ సంవత్సరం మీకు ఎంత మిగిలిందన్న పైసలు? చెప్తే చెప్పండి, లేకుండా వద్దులే. లాస్ట్ ఇయర్ భీమవరాన్ని ఎంత అయితే నాకు చేతి పడినాయో అంతా నాకు వచ్చింది. నేను బ్యాలెన్స్ భీమవరం పేరు చెప్పి నేను బ్యాలెన్స్. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఇంకా గట్టిగా సంపాదించాలని కోరుకుంటాను. లేదండి, నెక్స్ట్ ఇయర్ నేను ఖర్చు, నేను ఒకవేళ నాకు ఏదైనా వచ్చినా నేను ఉంచుకోను. నేను అక్కడ ఏదో ఆ ఊర్లో అక్కడ ఏదో చేసి వచ్చేస్తా. నేను ఇందులో ప్రాఫిట్ వస్తే. ఏదో మీరు బలంగా అనుకుంటున్నారంట కదా ఈ లాస్ట్ టైం, ఎందుకంటే ఎక్కువ శాతం అవునన్న కాదన్న కోడి పందాల్లో 80% మా తెలంగాణ ప్రజలు మాత్రమే ఎక్కువ పాల్గొంటారు. ఒక్కొక్కరు 10 కార్లు 20 కార్లలో పోతారు. ప్రతి స్టార్ కానీ, ప్రతి కామన్ మ్యాన్ కానీ, ఒక బిజినెస్ మ్యాన్ కానీ, ఒక రియల్ ఎస్టేట్ కానీ, ఒక ప్రొఫెషనల్ ప్రభుత్వ ఉద్యోగి కానీ, ఎవరైనా సంక్రాంతి అంటే ఇక్కడ కాదు అక్కడే ఫెస్టివల్ అని వెళ్ళేస్తా అంటారు. 80% రెవెన్యూ తెలంగాణ వాళ్ళే ఇస్తారు మీకు, అంతే కదా? 80% ఇస్తారు కన్ఫర్మ్ అన్న, డౌటే లేదు. మీరు మీ ఆలోచన ఈ దసరాకి వచ్చే దసరాకి, ఇప్పుడు మాకు దసరా అంటే తెలంగాణ ఫేమస్ ఫెస్టివల్ మాకు, మీకు సంక్రాంతి ఎట్లో మాకు అట్లా. సో ఈ దసరాకి మీరు మీ ఆలోచన ఈ రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ పందాలు పెట్టాలని ఆలోచన ఉందంటగా? నిజంగా ఇస్తే అండి అసలు మీకు ముందు తెలంగాణలోనే అంటే మాకు ఏదో ఇష్యూ చేయాలనుకుని 2-3% తప్ప ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే నా ఇష్యూ అయిన తర్వాత ఎవరో పెట్టారు, నాకు తెలియని వాళ్ళు పోస్టులు పెడితే ఒక్క కామెంట్ కూడా నాకు నెగిటివ్ గా రాలేదండి. 5 lakhs మెంబర్స్ చూసారు, ఒక్కటి కూడా నాకు నెగిటివ్ గా రాలేదు. మీకు ఎవరికైనా నెగిటివ్ గా మీరు ఏదో ఇప్పుడు ఇంటర్వ్యూ అవుతుంది కదా, నేను తెలియనోడు ఏమన్నా నెగిటివ్ గా పెడితే తెలియనోడు, తెలుసున్నోడు అయితే నా గురించి నెగిటివ్ ఒక్కరు కూడా పెట్టరు. ఎందుకంత నమ్మకం అంతే. నేను కమర్షియల్ గా చేయను. ఇప్పుడు రేపు నిజంగా హైదరాబాద్ లో పెట్టినా, అందులో ఏదైనా వచ్చినా నేను ఇక్కడ ఏదైనా చేసేద్దాం అంట, నాకు అది ఇష్టం. వెంటనే ఏది ఓల్డ్ ఏజ్ హోమా లేకపోతే చిన్నపిల్లలదా ఏదో చేసేయండి అంట. అంటే అక్కడ ఆంధ్రాలో సగం మందిని డబ్బు నాకు ఇచ్చేసి సర్వం నాకు ఇచ్చేసి మళ్ళీ తెలంగాణ మీద ఫోకస్. హైదరాబాద్ లో డబ్బులు అవదండి, అది కోడి పందాలు జరగదండి. ఒక లాభం వస్తాడు, ఒక నష్టం కాదన్న. ఇప్పుడు మా దగ్గర జరిగినాయండి మొత్తం ఒక 75 జరిగినాయి అనుకోండి. డిఫరెన్స్ ఎన్ని వచ్చినాయి తెలుసు ఇద్దరికి? 10 పందాలు తేడా వస్తాయి. ఇప్పుడు ఇలా ఏ బి ఒకరు గెలుస్తున్నారు అంటే ఒకరు ఓడిపోతున్నారు, మళ్ళీ వీళ్ళు గెలుస్తారు, వీళ్ళు ఓడిపోతారు కదా. ఏ ఒకసారి బి ఒకసారి గెలుస్తారు అంతే జరిగింది. 1 ఒకసారి 2 ఒకసారి గెలుస్తారు అంతే. ఇద్దరు కంటిన్యూ. వాళ్ళు గెలిచినా ఓడినా వాళ్ళకేం మీకేం సంబంధం, మీ పైసలు మీకు వస్తాయి. కాకపోతే ఏంటంటే నా పైసలు ఏముండదండి, అది వచ్చి అసలు నథింగ్ అని అందులో వచ్చి ఆడిస్తారు కదా టెంట్లకే సరిపోదండి. గ్రౌండ్ ఏంది ఆ టెంట్లు కొన్ని నాకు తెలిసి దాదాపు ఒక 50-60 వేల కార్లు ఏంది, అలా కాదండి. భోజనాలు ఏంది, భోజనాలకు దాదాపు ఒక 50 లక్షల భోజనాలు కాదు. ఇప్పుడు ఇన్ని కార్లు, మీరు అంత పెద్ద గ్రౌండ్, 50 లక్షల ఫుడ్, ఆడియో వీడియో, ఆ సెక్యూరిటీ, ఆ బౌన్సర్స్, దాదాపు మీరు 1 కోటి రూపాయలు అంత ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు లాభం లేదు ఎందుకు ఉంటుందా? మీరు తప్పు చెప్తున్నారు. ఇంకా ఎక్కువనే మీ జోబులకి 1.5 కోటి దాకా ఖర్చు పెట్టి, ఇంకా ఎక్కువే 2 కోట్లు ఖర్చు పెట్టి ఓకే మీకు లాభం లేకుండా ఎట్లుంటది అన్న? లేదండి, నాకు అదే చెప్తా, నాకు ఇష్టం అది. నేను ఇప్పుడు 4 years పెట్టానండి. ఇది సర్వీస్ చేసి ఇష్టపడండి అన్న. ఇప్పుడు అలా కాదు, మీకు అర్థం కావట్లే. ఇప్పుడు నేను పెట్టకపోయినా ఇంకొక ఎవరో పెడతారు. జంతు హింస కాదన్నా మీకు, కోడి పందాల మీద జంతు హింస కాదన్నా మీకు. మీ సరదా కోసం కోడి చంపేస్తారన్న. సంవత్సరం పాటు దాన్ని తినిపించి తాగిపించి బాదం అంటారు, మందు అంటారు, అదే అంటారు, సిమ్మింగ్ అంటారు, నెయ్యి అంటారు, గీ అంటారు, లాస్ట్ వచ్చేసి కోడి మీ సరదాల కోసం కోడిని చంపేస్తుంటారు. అవి రెండు కొట్లాడుకుంటే మీకు సంతోషం. దీని నుంచి ఏంటంటే మీరు రెగ్యులర్ గా ఇదే కోర్స్ తింటే తప్పు కదా అంటారు. ఒకటి 2 నేను స్టార్ట్ చేసింది కాదు. ఈ కోడి పందెం అనేది నాతో మొదలైంది కాదు, నాతో ఆగిపోయేది కాదు. ఇప్పుడు అలాగే ఇప్పుడు ముందు ఎవరో ఒకళ్ళు హైప్ తీసుకొచ్చారు, తర్వాత నా వల్ల హైప్ అయింది 2 సంవత్సరాల నుంచి. తర్వాత నా తర్వాత మళ్ళీ ఇంకొకటి ఎవరిస్తాడు మనం వెల్కమ్ అని చెప్పేసి అది కంటిన్యూ అవడానికి చూడాలి తప్ప ఇప్పుడు ఈ జనాలకు ఇప్పుడు మన హిందూ ఫెస్టివల్స్ లో అన్ని తగ్గుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక సంక్రాంతి పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? ఇది నచ్చింది కాబట్టి పెరుగుతుంది. ఇది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు అన్ని కోడి పందాల గురించి మాట్లాడుతున్నారు. ముందు రోజు భోగి రోజు మేము అంతలా చేసాం చూసారా? మేమేంటి పక్కన ఇంకో ఊర్లో అయ్యి అంతలా చేశారు చూసారా?
గ్రాండ్ గా చేసినారు. భోగి మంటలు పెట్టి సరదా ప్రోగ్రామ్స్ పెట్టి అసలు ఎంతలా చేసాం, అంతా పక్కా ట్రెడిషనల్ గానే చేసాం. మీరు ట్రెడిషనల్ లో భాగంగానే మీరు చేస్తున్నారు అంతే. అంతే, అన్ని ఉంటాయండి. సంక్రాంతి అంటే అన్ని ఉంటాయి. ఇప్పుడు మీకు దసరా అంటే ఇక్కడ ఎలా ఉంటుందో అలాగే అన్ని ఉంటాయి. అంటే కోడి పందాలు ఇక్కడ ఉండవు, నేను దాని గురించి జనరల్ గా చెప్తాను. మరి మీరు ఆలోచన ఉందా మరి ఇక్కడ పెడతారా? డెఫినెట్, నాకు ఇష్టం అండి ఇక్కడ. అంటే ఇక్కడ ఎందుకు సక్సెస్ అవుతుందంటే, ఇప్పుడు మాకు భీమవరం ఉందనుకోండి, ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళందరూ ఫ్లైట్ ఉండదు, అక్కడ నుంచి ఫ్లైట్ దిగిన తర్వాత 2.5 hours జర్నీ చేయాలి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రూమ్స్ బాగా, అంటే చిన్న టౌన్ కదా, హోటల్లో మహా ఉంటాయి, చిన్న హోటల్ ఉంటుంది, అక్కడ 2 star రేటింగ్ హోటల్స్ కొన్ని ఉంటాయి, అలాంటివి కూడా ఉండవు. కొన్ని మహా అయితే ఒక 400 రూమ్లు ఉంటాయి అక్కడ. 400 రూమ్లు అంటే ఎక్కడికి వస్తాయి, వెంటనే అయిపోతాయి, తర్వాత చాలా ఇబ్బంది పడిపోతారు. అదే హైదరాబాద్ అంటే వన్ సైడ్ సక్సెస్ అయిపోద్దండి. ఎలా అంటే మీకు ఇక్కడ రూమ్స్, ఫ్యామిలీస్ వస్తారు, పిల్లలతో వస్తారు, ఇక్కడే ఉంటారు కదా అందరూ, సొంత ఇల్లులే సొంత ఉంటారు. అక్కడి నుంచి కూడా సమ్మర్ మన దసరాకు పెడితే హాలిడేస్ ఉంటాయి కదండి, ఫ్యామిలీస్ తో వచ్చి ఈ ఆడోళ్ళు షాపింగ్ లని, పిల్లలేమో మన బోల్ ఉన్నాయి కదా, రెవెన్యూ జనరేట్ అవుతుంది అంట 100% అండి. జూలని ఇవన్నీ తిరుగుతూ ఉంటారు. మరి ఒక ప్రపోజల్ పెట్టాల్సిందన్న మీరు RRR గారితో. ఇక్కడ RRR గారు మీరు ఏంటంటే మీడియా వాళ్ళు ఏంటంటే దీన్ని ఏదో తప్పుగా చూపించేటప్పటికి అది నెగిటివ్ గానే వెళ్తుంది. యాక్చువల్ ఇంకోటి, నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఇష్టం ఉండొచ్చు, లేకపోతే కేటీఆర్ గారికి ఇష్టం ఉండొచ్చు, ఆపోనెంట్ పార్టీ వాళ్ళు వీళ్ళు ఇది పెడుతున్నారు అంటారని కొంత ఆగిపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓకే అన్నారు అనుకోండి, కేటీఆర్ గారు ఏదో స్టేట్మెంట్ ఏంటి అనొచ్చు. సరే, మన కేటీఆర్ గారు ఓకే అంటే రేవంత్ రెడ్డి గారు కాదన్న, మీకు రేవంత్ రెడ్డి గారి కన్నా మీకు కేటీఆర్ గారు చాలా క్లోజ్ జస్ట్ గుర్తుపట్టి ఫోన్ చేసావు ఆ టైం అంత కాదు. లేదు, మీకు కేటీఆర్ క్లోజ్ ఉన్నప్పుడు, మీరు కేటీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు వై కాంట్ యూ గివ్ రెఫరెన్స్ ఆర్ ఎనీ ప్రపోజల్ పెట్టాల్సింది లేదండి. అంటే అప్పుడు అదే కేసీఆర్ గారు పెద్ద ఆయన, కేసీఆర్ గారి డిసిషన్ ఇప్పుడు అడగలేదులేండి మనం, కానీ జరిగి బయట అన్ని చాలా చోట్ల జరుగుతున్నాయండి. మరి ఇంతకు మీరు నెక్స్ట్ కంటెస్ట్ చేసేది కాంగ్రెస్ పార్టీ నుంచా టిఆర్ఎస్ పార్టీ? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే మీకు రేవంత్ రెడ్డి గారికి ఫ్యామిలీ తోటి మీకు అటాచ్మెంట్ ఉంది. లేదండి బాబు, అలా మీరు లేనిపోని పెట్టకండి, తెలీదు. ఆయన ఏదో లోకల్ కాబట్టి ఎవరి ద్వారా వచ్చారండి, నాకంత ఏం మాట్లాడారన్నా మీరు? జస్ట్ అదే మాట్లాడలేదంటే ఆ విజువల్ కూడా చూపిస్తా మీకు. జస్ట్ మీరు మాట్లాడలేదు అంటే ఆ విజువల్ కూడా చెప్తాను. నా నోట అబద్ధం రాదండి, నేను చెప్పినా జస్ట్ పరిచయం, జస్ట్ మాట్లాడాను. ఎందుకంటే మన దగ్గరికి వచ్చారు, మనం మాట్లాడవలసిన బాధ్యత ఉంటుంది కదా మన దగ్గర. అంటే మన దగ్గర మన ఆర్గనైజ్ చేసిన దగ్గరికి వచ్చారు, అలాగా అన్ని పార్టీలలో వచ్చారు, అలాగా. అంతేగాని అదే నాకు టిఆర్ఎస్ పార్టీ నుంచి అయితే మీకు కేటీఆర్ గారు కానీ మీ లోకల్ ఎమ్మెల్యే గారు. కానీ నాకు ఇష్టం ఉండదు లోకల్ ఎమ్మెల్యే గారు అని కాదు, కానీ నాకు నిజంగా బీఆర్ఎస్ ఇష్టం. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను చెప్పి పోటీ చేసిన. వై బీఆర్ఎస్ అన్న? వై బీఆర్ఎస్? ఏమండి అసలనే ఇప్పుడు వై బీఆర్ఎస్ అంటే ఎక్కడికో వెళ్ళి రావాలి మీరు. ఏది మన సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ దగ్గర నుంచి రావాలి. నువ్వు బీఆర్ఎస్ పార్టీని సర్దార్ వల్లభాయ్ అంటే నేను ఇప్పుడు మీకు తెలంగాణ ఉన్నంతకాలం అసలు మీరు కేసీఆర్ గారిని బీఆర్ఎస్ ని అసలు ఎలా మర్చిపోతారు మీరు? మర్చిపోవడానికి లేదన్న, వై బీఆర్ఎస్? అందుకే చెప్తున్నా, ఇప్పుడు ఒక మనిషికి ఇప్పుడు ఇంతమంది ప్రజల కళ నిజం చేసిన వాళ్ళకి వాళ్ళు అంటే ఇష్టం ఉండాలి ఒకటి. అది ఎంతవరకు ఫస్ట్ టైం నగ్గించిన వరకు తెలంగాణ ప్రజల బాధ్యత. ఎలాగా కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చారు, ఇది తర్వాత డెవలప్మెంట్ చూసి రెండోసారి మనం వేసారు, అది కూడా డెవలప్మెంట్ చూసి వేసారు. ముఖ్యంగా మీరైతే వన్ సైడ్ వేసినారు. ఇటు షేర్లింగం పెళ్లి కానీ, ఇటు కూకట్పల్లి కానీ, ఇటు ఇబ్రాహీంపట్నం కానీ, అంటే ఎక్కడైతే సెటిలర్స్ ఉన్నారో సెటిలర్ ఓటర్లు అంతా గంపగు తీసి పడేసినారు. హైదరాబాద్ లో మీరు తెలంగాణ ప్రజలు ఓట్లేలే కానీ ఆంధ్ర ప్రజలు మాత్రం ఎదురుకుండా డెవలప్మెంట్ కనపడుతుంది కదా. అదే ఆంధ్ర ప్రజలు మాత్రం మీరు ఒక ఆక్సిజన్ మాదిరి. మీరేమో ఇందాకడేమో కేసీఆర్ గారు ఆంధ్రాని ఎడగొట్టారు కదా, మరి మీరు మరి ఎందుకు నాకు ఇచ్చారు అంటారు? బేసిక్ గా కోపం ఉంటది కదా మరి ఇప్పుడు మరి అలా నాకు ఇచ్చారు. మరి డెవలప్మెంట్ చూసి అందుకే ఓకే ఓకే అన్న. ఇంకా వైసీపీలో మీకు ఎవరు క్లోజ్ అన్న? ఇది వరకంటే మా లోకల్ ఎమ్మెల్యే వైసీపీ కదండి, అలాగా ఉన్నారు. తర్వాత అదే వీళ్ళు ఉన్నారులేండి, మాకు విశ్వరూప్ గారు అబ్బాయి, అలా చాలా మంది క్లోజ్ ఉన్నారు. ఏది విశ్వరూప్ గారు అబ్బాయి? శ్రీకాంత్. సో పొలిటికల్ బాగా ఇష్టం లేండి. వీళ్ళు ఎప్పటి తిరిగి మీకు పొలిటిషియన్ కావాలన్నా? లేదండి, అసలు నాకు 1% కూడా ఏపీలో నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. నేను ఎప్పటికైనా సెటిల్ అయ్యేది హైదరాబాద్. మీరు హైదరాబాద్ లో దండయాత్ర ఎలా అనుకుంటున్నారు? దండయాత్ర ఏ యాత్ర అయినా కానీ నాకు తెలంగాణ అంటే ఇష్టం. ఏదో విధంగా నేను తెలంగాణలో ఉంటే 10 మందికి ఉపయోగం తప్ప మైనస్ అయితే ఉండదు, అది కూడా చెప్తున్నా. మీరు ఈ మధ్య ఇంకో విషయంలో బాగా వైరల్ అయినారు. ప్రభాస్ గారి సినిమాకి మీరు సినిమా గురించి మాట్లాడితే ఆ ఆడియో కూడా బాగా వైరల్ అయింది. అవును, అది ప్రభాస్ గారి దృష్టి దాకా వెళ్ళింది. ప్రభాస్ గారు నవ్వుకున్నారు. సినిమా చూడక ముందే మీరు ఎట్లా సర్టిఫై చేస్తారన్న రాజా సాబ్? నేను ఆ ఆడియో అన్నారా మీరు? విన్నా. నేను విన్నారా?
నేను అదే అందులో నేను చెప్పింది అది ఎలా యాక్ట్ చేశారు అలా యాక్ట్ చేశారు నేను చెప్పలేదు అందులో. ఇంకోటి ఏంటంటే నేను చూసింది, నేను ఆ రోజు లేట్కి వెళ్ళానండి సినిమా రిలీజ్ అయిన తర్వాత. ముందు జరిగింది మీరు చెప్పేది. నేను ప్రభాస్ గారు ఆడియో విని నవ్వారంట కదా. ఎవరో అదే ఎవరో అన్నారులేండి, బయట కూడా వచ్చింది. కానీ ఇంకోటి ఏంటంటే అది ఆ మూవీ నేను 1.5 hours చూసాను. నైట్ 2కి వెళ్ళి చూసాను. కాదు, నిద్ర వస్తే టైడ్ అయిపోయి పొద్దుంచి ఎప్పుడు 10ంటికి వేస్తారు, 9ంటికి వేస్తారు, 10, 11, 12, 1 గంట 2 అని అలా గెంటుకుంటూ వచ్చారు. ఆ 2ంటికి వెళ్ళేప్పుడు థియేటర్లో ఒక 1/2 hour తర్వాత నిద్ర పట్టింది. కానీ నేను చూసాను లేదు సినిమా అయితే నేను చూసిన సేపు నాకు నచ్చింది. నేను బయట కూడా అదే చెప్పాను. సినిమా డిజాస్టర్ అయింది కదన్నా. కానీ కొన్ని వాటికి ఒక మనిషి సక్సెస్ అవడానికి సినిమా పోవడానికి రీజన్. మీరు మీ మౌత్ పబ్లిసిటీ బాగా కదా, సినిమా ఎన్ని ప్రమోషన్స్ చేసినా కూడా అది ఇప్పుడు సేమ్ గలన మొగుడు అత్తగేముడు ఆ డైలాగ్ మీరు ఆ ఆడియో ఈవెన్ ప్రభాస్ గారు కూడా ఊహించుకోలేదు నేను ఈ విధంగా చేశానా యాక్టింగ్ అంటే. ఇప్పుడు సేమ్ నా ఇష్యూలన్నీ చెప్తున్నాను కానీ ఎంత చేస్తే ఎంత అవుద్ది అన్నట్టు సేమ్ పోచంపల్లి గారికి అలా చెప్పాలి. ఇప్పుడు ఆ శశి అని పాపం ఆయనకి అలాగే ఇబ్బంది అయిపోయింది. మైత్రి మూవీ మేకర్ ఆయనది కూడా అంతే సేమ్. అది వైరల్ అవడం వల్ల ఆయన ఇబ్బంది పడ్డాడు. నాకు ఫోన్ చేసి ఏదో మామూలుగా కావాల్సినారని చెప్పాను. నేను ఇలా చెప్తే బయటకు అలా వెళ్తుంది అది ఇది. ప్రభాస్ గారు కలిసారన్నా? అంతకు ముందు మామూలుగా లేండి, నాకు పెద్ద ఏం కాదు. అంటే RRR గారికి ఇంకా క్లోజ్ ప్రభాస్ గారు అలా అని చెప్పి నన్ను కల్పించండి అని ఇప్పుడు వరకు నేను RRR గారిని నాకు పని చేసి పెట్టినాను వాడుకున్నది కూడా లేదు. ఎవరినే లేదు, ఆయన్ని లేదు, ఎవరినే లేదు. నాకు ఈ పని చేసి పెట్టండి ఆయన అసలు ఇప్పుడు వరకు ఎవరిని అడగలే. ఓకే లోకేష్ గారిని కలవడం జరిగింది. అదే నా RRR గారు ఎందుకు ఆంధ్ర రాజకీయం మీద మక్కువ ఎందుకు లేదు, తెలంగాణ రాజకీయం మీద ఎందుకు మీకు అంత ఇంట్రెస్ట్? అంటేనే మీరు ఓపెన్ గా నేను చెప్తా కొంచెం. నాకు అక్కడ జనరల్ గా ఏపీలో అందరూ బాగా తెలుగుగా ఉంటారండి. తెలుగు అంటే ఏదో ఒక కనిపెట్టి తెలివిదారులు కాదు, మామూలు మాట్లాడే విధానంలో చాలా తెలుగుగా ఉంటారు. మీ ఆంధ్రాలో అసలు వాళ్ళతో నేనైతే ఎక్కువ రాలే. స్ట్రైట్ ఫార్వర్డ్ గా రోజు గొడవ కింద ఉంటది. మనకి ఎక్కువ రోజులు కూడా బతకం అక్కడ నేనుంటే మనకి వచ్చేస్తాయి, ఇబ్బందులు వచ్చేస్తాయి. అంటే వాళ్ళతో మన రోజు ఏదో కింద ఉంటది. ఇప్పటికే సంక్రాంతికి ఒకసారి మధ్యలో ఒక 15 రోజులు ఉంటాను నేను అడిగి. ఆ 15 రోజుల్లోనే ఎవరో ఒకరితో పంచాయతీలు ఉంటాయి నాకు. అంటే కొట్టుకుని పంచాయతీలు కాదు. మనకి ఏదైనా నేను ఒక మాట ఇస్తే అది అయిపోవాలనుకుంటా. దానికి ఎవడో నాకు ఏదో పేరు వస్తుందని పుల్ల పెడతా ఉంటారు. మీ కులంలోనే? అన్ని మా కులంలోనే, బయట వాళ్ళు ఉండరు అసలు. చర్చ నేను మీరు మా ఊరు వెళ్ళండి సరదాగా చెప్పినా అడగండి. 100 మందిలో 100 మంది పాజిటివ్ చెప్తారు వేరే క్యాస్ట్లో. ఆ రోజులో 100లో ఒక 5 నెగిటివ్ చెప్తారు. మరి వాళ్ళు ఎందుకు చెప్తారంటే మనం అదే నాకంటే వాళ్ళకంటే మనకి ఏమన్నా కొంచెం పేరు వస్తుంది అనుకుంటారో, లేకపోతే వాళ్ళ పిల్లలు మనకలా ఎడగలేదు అనుకుంటారో నాకు అది తెలియదు. RRR గారు మీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి, మిమ్మల్ని బాగా లేపుతున్నారు కదా, మిమ్మల్ని హైప్ ఇస్తారు కదా. అంటే సంక్రాంతి పెడితే అది హైప్ కాదండి. మనం సంక్రాంతి నాకు ఇష్టం, అక్కడ జనాలకి ఇష్టం, నేనైతే బాగా చేస్తాను. మీరు చూడండి ఒకసారి. మిగతా వాళ్ళు మాత్రం మిమ్మల్ని గుంజే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. మా ఊర్లో బయట వాళ్ళు కాదు, మా ఊర్లో చిన్న ఇష్యూస్ నేను ఏదో ఒకటి కడమ అది అర్జెంట్ గా అయిపోవాలంటాను నేను. వాళ్ళు కొంచెం వయసు రీత్యో లేదా ఈ రీత్యో వాళ్ళు స్లోగా మూవ్ అవుతూ ఉంటారు. మరి తెలంగాణ నాకు బాగా ఇష్టం అండి. నేను ఇంకా పొగిడి మా ఓన్ లేదు అన్నట్టు ఉంటుంది కానీ నేను దాన్ని చెప్పలేను. మొన్న కూడా నాకు మా బరి దగ్గరికి వచ్చి ఫోన్లు చేస్తే తెలంగాణ అన్న వాళ్ళు ఎవరిని అంటే ఏదో రెఫరెన్స్తో వస్తారు ఎవరు వచ్చినా, నేను ఎవరిని ఆపలే. రెఫరెన్స్తో వచ్చిన వాళ్ళు ఎవరు బోల్ మంది చేశారు. మీ మీడియా వాళ్ళు చేశారు, ఎమ్మెల్యేలు చేశారు, ఎక్స్ఎమ్మెల్యేలు చేశారు. ఎమ్మెల్యేలు కూడా వచ్చారన్నా మీకు? ఎమ్మెల్యేలు కర్ణాటక నుంచి కూడా వచ్చారు. తెలంగాణ ఎమ్మెల్యేలు ఎవరు వచ్చారన్నా తెలియదు. అదే ఎమ్మెల్యే అంటే అదేలేండి, వాళ్ళ కాదులేండి. మీరు కొంతమంది ఉన్నారు కదా మీకు తెలుసున్నారులే. మరి వాళ్ళు ఎక్స్ఎమ్మెల్యేలు అయ్యి ఉంటారు. ఎంపీలు బీజేపీ ఎంపీ కూడా వచ్చారంట కదా. అంటే ఆయన ఒక రోజు వచ్చారులేండి. మా నరసాపురం లోకల్ ఎంపీ ఆయన, లోకల్ ఎంపీ కదా. ఏలూరు ఎంపీ గారు కూడా వచ్చారు. తెలంగాణ నుంచి ఏ ఎంపీలు ఏ ఎమ్మెల్యేలు వచ్చారన్నా? లాస్ట్ టైం నేను అక్కడ పెట్టినప్పుడు అయితే మన వరంగల్ ఎమ్మెల్యే ఒక ఆయన వచ్చారండి 2 years బ్యాక్, మన బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు. తర్వాత కమలాకర్ గారు వచ్చారు. ఈ ఇయర్ కూడా వచ్చారు గంగుల కమలాకర్. వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, ఆయన రాలే. వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. తేగల కృష్ణారెడ్డి గారు 2 years వచ్చారు. తర్వాత చాలా మంది వచ్చారండి. వాళ్ళు వచ్చి చూస్తారు, ఆర్డర్ సరదాగా అని చెప్పి చూస్తారు. 2 hours 3 hours చూస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ నెక్స్ట్ డే వస్తారు, వెళ్ళిపోతారు. అంతే. సరదాగా చుట్టాలు ఫ్రెండ్స్ చుట్టాలు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళతో కలపడానికి వస్తారు. దాంతో పాటు ఇక్కడ కూడా ఒక 2-3 గంటలు ఉండి వెళ్తారు. అందులో మన కొంచెం నీట్ గా చూడడానికి బాగుంటుంది కాబట్టి సరదాగా ఎంజాయ్ చేస్తారు. అకామిడేషన్ మీరే ఇస్తారా? మొన్న మర్చిపోయి నేను అనుకోకుండా గద్దరన్న ఆయన వచ్చారు. ఆయన మంచి సాంగ్ తోటి మొత్తం మాకు ఒక తెలంగాణ వాళ్ళు మీ ఆంధ్రాని బ్యూటిఫుల్ గా చేస్తున్నారు. డబ్బు విషయంలో గానీ, పందెల విషయంలో గానీ, ఆ బ్యూటీ తీసుకురావడంలో సంక్రాంతి అంటే ఫస్ట్ మా తెలంగాణలో మీ వాళ్ళు చూడడానికి ఎంజాయ్ చేయడానికే. అక్కడ పందాలు వేసే వాళ్ళు అంతా ఆంధ్ర వాళ్ళు ఎక్కువ. కాదు నేను కోళ్ళు గురించి చెప్తున్నా, మీరు డబ్బుల గురించి మాట్లాడుతున్నారు. కోళ్ళు అక్కడ అందరూ ఆంధ్ర వాళ్ళే. కోళ్ళు
నేను చెప్పి కోళ్ళు ఎవరో ఉంటాయో ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళే. మీ తెలంగాణలో అంటే సరదాగా పైన చికెన్ మామూలు అంతే కదా, తాగానే ఎగిరేయాలి చికెన్ పకోడీ తింటారు, అలా వస్తారు కానీ చెప్పి కూర్చుంటారు, మళ్ళీ వెళ్తారు. ఎంతమంది అండి నాకు మీరు మీరు మొత్తం ఆర్గనైజ్ చేస్తారు, మా వాళ్ళు తాగుతారు ఎగిరేస్తారు పైసలు. మా వాళ్ళు పైసలు ఖర్చు పెట్టకాడ మీకులాగా దాచిపెట్టుకోరు కదా, తప్పు అనుకోవద్దు. అంటే మీరు కొంచెం ముందు భవిష్యత్తు ఎక్కువ ఉంటుంది. ఆంధ్ర పీపుల్ మైండ్ సెట్ ఎట్లుంటది అంటే 10 రూపాయలు వస్తే 8 రూపాయలు దాచిపెట్టుకోవాలి, 2 రూపాయలు ఖర్చు పెట్టాలి. మామూలు అట్లా కాదు, 10 రూపాయలు వస్తే 10 రూపాయలు ఎగిరేయాలి. అంటే ఆస్కి రాజ్ డెఫినెట్ గా నాకు ఇక్కడ వాళ్ళు వేర్లేండి, మనతో వెరీ ట్రాన్స్పరెంట్ అన్న. ఏమంటే నేను చెప్తాను కదా, ఇప్పుడు మీ వాళ్ళు అంటే ఒక నా మీద 10 times ఫైనాన్షియల్ స్ట్రాంగ్ వాళ్ళు కూడా మాకు గౌరవం భావిస్తారు. మాలో ఏంటంటే కొంచెం ఒక 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 ఏమంటారు ఒక ఒక విధానం ఉంటుంది. అదేంటంటే కొంచెం తెలంగాణ ప్రజల మీద మీ ఒపీనియన్ ఏంటి? మా తెలంగాణ వాళ్ళు అయ్యా నాకు బాగా ఇష్టం అండి, నేను కదా చెప్పలేను అసలు. మా మైండ్ సెట్ ఎట్లుంటుందా? ఓపెన్ అండి, నేను ఓపెన్, నాకు బాగా ఇష్టం. క్లైమేట్ ఇష్టం, మనుషులు ఇష్టం. ఆంధ్ర అంటే క్లైమేట్ అయితే నచ్చదు ఓపెన్ గా. క్లైమేట్ అయితే మాకు మీ సమ్మర్ లో నవంబర్, డిసెంబర్, జనవరి తప్ప మార్చి, ఏప్రిల్, మే వెళ్ళారంటే ఇంకా మళ్ళీ జీవితంలో మా ఊర్లో రారు మీరు. ఒక్క చిన్న రిక్వెస్ట్, దీని పక్కనే ప్రభాస్ గారిది అదేమంటారు ఫామ్ హౌస్ అవును కడుతున్నారు. పాసిబుల్ నాకు ఒకసారి చూపిస్తారా? అంటే వెళ్ళొచ్చులేండి, అంటే అందులో మనకు వేరే వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు, అక్కడికి లోపలికి వెళ్ళొచ్చు, పర్లేదు. అది ఇంత పెద్ద అంటే ప్రభాస్ గారు ముందే తీసుకున్నారా ప్రాపర్టీ? లేదండి, అది ఏమన్నా 3 years అయి ఉంటుందేమో, అయితే 4 years అయి ఉంటుందేమో అండి. అది మనకు ఎవరో తెలిసిన వాళ్ళ దగ్గరే తీసుకున్నారు. 3 ఎకరాలు అనుకుంటుంది. ఓకే, మీ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉంటారు అనుకుంటారు ఇక్కడ? అంటే మామూలుగా మేము జనాభా తక్కువ అండి అన్న. ఇంకొకటి, రాజులు జనాభా తక్కువ ఇక్కడ ఏపీ తెలంగాణలో తక్కువ, ఇండియాలో బాగా ఎక్కువ. ఇండియాలో ఎక్కువ క్షత్రియ బాగా ఎక్కువ. నాకు తెలిసి ఒక 60-70 MPs ఉంటారండి. అవునా? ఒక 4-5 CMలు ఉంటారు. అదే కమ్యూనిటీ నుంచి మీరు కూడా రాష్ట్రంలో పాలించే వ్యక్తిలాగా తయారుగాండి. మనకు అదే చెయ్యి చాలా పెద్ద చెయ్యి అంటారు, నిజమేనా? అది నేను చెప్పకూడదుగా. నాకు అర్థమైంది. భోజనాలు పొద్దుగా లేదు. నేను జనరల్ గా మేము వచ్చేటప్పుడు ఫుడ్ ఇంట్రెస్ట్ అండి, ఫుడ్ బాగా పెద్ద ఇష్టం. నేను మీకు నమ్ముతాను నమ్మరు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా అంటారా అని చెప్పినాను. ఎందుకంటే మీ దగ్గర బ్రేక్ఫాస్ట్, లంచ్, ఫుడ్ మీకు ఇంకా నేను పెట్టింది బాగా చాలా తక్కువ. ఎందుకంటే నేను రీసెంట్ గా ఇల్లు మారా, నాకు అది కొంచెం ఒక 10 years నుంచి బాగా పెద్ద ఇంట్లో ఉంటే ఇప్పుడు అనుకోకుండా అదేదో అమ్మేశారు ఆయన. చిన్న ఇంట్లోకి మారడం వల్ల నేను ఎవరిని పిల్లపోతున్నాను. అసలు నేను మా ఇల్లు వేరే ఉన్నప్పుడు ఇక్కడ మన గెస్ట్ హౌస్ ఉంది కదా, మూవీ టవర్స్ అని ఉంది కదా, నేను ఉండి ఇల్లు అక్కడ సరదాగా ఫుడ్ బాగా వండించుకొస్తాను అందరికి, అందరూ సరదాగా తింటారు. మీ భీమవరం రాజులో ఫుడ్ పెట్టింది అమలాపురం మాది యాక్చువల్గా. ఎందుకు అంటే ఫుడ్ బాగా ఇంట్రెస్ట్ అండి. ఫస్ట్ మేము తింటాం, అందరికి పెడతాం. ఫుడ్ బాగా ఇంట్రెస్ట్ నాకైతే. మరి రాజులు ఎక్కువ పెడతారంటే అది నిజంగా అదేనా? కొంచెం మర్యాదలు ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి, కొంచెం స్పైసీ అండ్ టేస్టీ రెండు ఉంటాయి. ఓకే, సో ఫైనల్ గా ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఒకటే, గబ్బర్ అనే వ్యక్తి నిత్యం వివాదాలు ఉండడానికి కారణం కొంతమంది అంటున్నారు. మీరు చేసే సర్వీసెస్, టు బి హానెస్ట్లీ చెప్తున్నాను, గబ్బర్ అంటే నేను గబ్బర్ అన్నాను, ఐ డోంట్ లైక్ గబ్బర్, మంచి పేరుందనా, శివకుమార్ వర్మ గారు, వర్మ అంటారు. వర్మ బై ఒక ఇండిపెండెంట్ గా ఉంటూ ఇప్పటికి 10 మందికి పెన్షన్ ఇస్తున్నారు, కొంతమంది చదువుకిస్తున్నారు. గ్రేట్ అన్న. అంటే నేను ఎక్కువ బ్యాడ్ కన్నా గుడ్డే చూస్తానంట. మీరు బ్యాడ్ ఇంత చేయండి, గుడ్ ఇంత చేసినా నేను అదే గుడ్ చూస్తాను. మీరు 10 మందికి పెన్షన్ ఇవ్వడంలో మీ మనసు చాటుకున్నారన్న. అండ్ మీరు అంబులెన్స్ ఇవ్వడంలో కానీ, కరోనా టైంలో కానీ. అది మీలాంటి రిపోర్టరే. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ నేను ఇచ్చింది ఏంటంటే కరోనా టైంలో 10 lakhs చెక్ ఇచ్చా. ఇస్తే ఇలా వచ్చిన కుక్కట్పల్లి పాపం ఆయన గ్రేట్ అండి. మీరు ఆయన ఒకసారి ఆయన చేయాలి, ఇలాంటి వాళ్ళు ఒకసారి మీరు ఆయన ఇంటర్వ్యూ చేయొచ్చు. ఎందుకంటే ఎవ్రీ సాటర్డే మదర్ ఫాదర్ పేరు చెప్పి ఒక 5,000 people భోజనాలు పెడతాడు ఆయన. 100%. మీరు ఆయన పేరు అదే ఆయన పేరు ఏబిఎన్ కాదు, రాహుల్ ఆయన పేరు. ఆయన నన్ను ఏమడిగాడంటే, ఆవిడ గిఫ్ట్ స్మైల్ కింద కేటీఆర్ గారు ఇది పెట్టారు కదా, అంబులెన్స్ ఇస్తే బాగుంటుంది అన్నారు. అప్పుడు నిజంగా నేను అంబులెన్స్ ఇచ్చి ఇది కాదు 10 ఇచ్చాను, అదే ఎక్కువ నాకు నిజంగా. నాకు ఏంటంటే చేయడం బాగా ఇష్టం వల్ల అప్పుడు మళ్ళీ అంబులెన్స్కి ఇచ్చాను. అక్కడ ఏపీ నుంచి ఏమైంది, ఒక సేమ్ రిపోర్టర్ మరి అక్కడే ఇస్తారా ఇక్కడ ఎవరని చెప్పి అనుకోకుండా 2 reporterల ద్వారా నేను ఇచ్చాను. అన్న 1 second అక్క, నేను రోహిత్ అక్క, గుడ్ ఆఫ్టర్నూన్ అక్క. పాప ఎట్లుంది అక్క? మైరా ఇస్ ఫైన్ నాన్న. మైరా మంచిగా ఉందా? ఓకే, యా గుడ్ అక్క. అక్క ఇప్పుడు ట్రీట్మెంట్ ఇంకా నడుస్తుందా మైరాకి? నడుస్తుంది మా.
ఓకే ఇంకో 4 years అన్నారు వాళ్ళు. ఓకే అంటే 5 years కోర్స్ ఉంటుంది మెడిసిన్ ది అని అన్నారు. అక్క సో మైరాకి 7 months కంప్లీట్ అయింది మా ఇంకా. ఓకే 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 రెగ్యులర్ చెకప్స్ కి వెళ్తున్నా. జనరల్ గా మీకు అంటే పర్ మంత్ ఎంత ఎక్స్పెండిచర్ ఉంటుంది అక్క? ఒక విజిట్ కి వెళ్ళినాం అనుకో రోహిత్, నార్మల్ గా 15,000 దాని బ్లడ్ టెస్ట్ లకే అవుతున్నాయి మా. ఎవ్రీ మంత్ అక్క? 15 days కి నాన్న. 15 days కి 15,000? అండ్ 1,000 ఏమో సార్ ది ఓపీడీ ఉంటుంది. ఇంకేదైనా మెడిసిన్స్ రాస్తే మనకి ఇంకా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. మామూలుగా ఒక 20 years కో రోహిత్. ఎవ్రీ మంత్ ఒక 20,000? ఎన్ని రోజులు 20 కాదు నాన్న, every month 40. 15 days కి ఒక్కసారి రోహిత్ రివ్యూ. ఓకే అక్క, పాప ఏజ్ ఎంత అక్క? ఇప్పుడు 13 రోహిత్. 12 ఉండే యాక్చువల్లీ తనకి డయాగ్నోస్ అయినప్పుడు. ఫోన్ లో 13 పడింది మా. ఓకే అక్క, ఓకే అక్క. నా సైడ్ నుంచి నెక్స్ట్ మంత్, ఈ మంత్ వదిలేసేయండి, నెక్స్ట్ మంత్ నా సైడ్ నుంచి మార్చ్ సంబంధించిన ఆ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది నేను ప్రొవైడ్ చేస్తాను అక్క. నేను కాదక్క, నా ముందు వర్మ గారు ఉన్నారు. సో వర్మ గారికి ఈ ఇష్యూ మేము చెప్పడం, ఇప్పుడు లైవ్ లో మీకు ఈ విషయం చెప్పడం జరిగింది. నెక్స్ట్ మంత్ విత్ పాసిబుల్ వర్మ గారిని నేను మన ఇంటికి తీసుకొస్తాను. ఎందుకంటే పెద్ద హెల్ప్ అవుతుంది మాకు. యాక్చువల్లీ మైరా క్యాన్సర్ అవ్వడం వల్ల మైరాకి ఏంటంటే ఆల్రెడీ చాలా మటుకు స్పాన్సర్ చేశారు మా. సో వి కెనాట్. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే సొంత బంధువులే మిమ్మల్ని ఎక్కడ సాయం అడుగుతారని చెప్పేసి మీరు పక్కకి వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరం. కానీ మైరాకి బంధువులు లేకపోవచ్చు, కానీ బంధువులు కాదు రోహిత్, ఇట్స్ నాట్ అబౌట్ బంధువులు. మై ఓన్ మదర్ షీ లెఫ్ట్ మీ. ఎందుకంటే తనకి ఏడ మనకి పెట్టాల్సి వస్తుందో అని. ఓన్ మదర్? మా ఓన్ మదరే, మా సిస్టరే. వాళ్ళు మా కాల్స్ పిక్ చేయడం ఇప్పటికీ కూడా రోహిత్ 8 months అవుతుంది. ఎవరు కూడా మాకు కనీసం కన్సర్న్ కాల్ కూడా లేదు. ఎలా ఉంది మైరా అని కూడా లేదక్క. నేనేమంటానంటే మైరాకి వాళ్ళ అమ్మమ్మ లేకపోవచ్చు, వాళ్ళ పిన్ని లేకపోవచ్చు, కానీ మైరాకి ఒక కుల ఫ్యామిలీ ఉన్నది, కుల అభిమానించే వ్యక్తులు ఉన్నారు. నేను ప్రతి ఇంటర్వ్యూ సంబంధించిన వ్యక్తులు నేను చేస్తానక్క. 100% నేను వర్మ గారికి మీ దగ్గర నేను తీసుకొస్తాను. నేను ఫోన్ లో మాట్లాడిపియను, నేను చేసే సార్ ఫోన్ లో మాట్లాడిపియను. వాళ్ళు నెక్స్ట్ డే రోహిత్. ఎందుకంటే ఇప్పుడు మనము ఇట్లాంటి కాల్స్ చాలా వస్తుంటాయి కదా, ఏది జెన్యూనా ఏది ఫేక్ అన్నది కూడా తెలియదు కదా. ఇఫ్ దే సీ మైరా దే విల్ అండర్స్టాండ్ మైరా సిచ్యుయేషన్. ఎందుకంటే నాట్ అబౌట్ క్యాన్సర్ నాన్న ఇది. ఎందుకంటే మైరాకి పారాలిసిస్ రావడం మాకు పెద్ద బ్యాక్లాగ్ అన్నమాట. ఇది ఏంటంటే 80% స్ట్రోక్ వచ్చింది రోహిత్ మైరాకి. దాని వల్ల మాకు తను పారాలిసిస్ అయిపోయింది. ఇంకా మాకు ఆ బ్రెయిన్ స్ట్రోక్ లోకి వెళ్ళి బయటికి రాలేకపోయాం అనమాట. ఇప్పుడు కొంచెం లిఫ్ట్ చేస్తుంది చెయ్యి, బట్ స్టిల్ ఇంకా. వీఆర్ విత్ యూ అక్క, వీఆర్ విత్ యూ డెఫినెట్లీ. 100% మీరు మాట్లాడేది వర్మ గారు వింటున్నారు. ఖచ్చితంగా నేను నెక్స్ట్ మంత్ నేను అది ఎంత పెద్ద ట్రీట్మెంట్, ఎంత పెద్ద కాస్ట్ అయినా చూజ్ ఫర్దర్ గా హీల్ సపోర్ట్ యూ అక్క. ఓకే అక్క. డూ యూ వాంట్ టు సే ఎనీథింగ్ టు వర్మ గారు అక్క? ఒక మాట. అవును రోహిత్, ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్. ఎందుకంటే బీయింగ్ మదర్ నేను తనకి డైరెక్ట్ చెప్పలేనేమో, కానీ ఇది ఏంటంటే మా పొజిషన్ లో ఉన్న ఒక మిడిల్ క్లాస్ వాళ్ళని ఏం చెప్పలేరు రోహిత్. ఎందుకు చెప్పాలా? అన్నయ్య యూ డోంట్ హ్యావ్ బ్యాంక్ బ్యాలెన్స్ బట్ స్టిల్ వీఆర్ సర్వైవింగ్. థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు హెల్ప్ చేయడానికి వస్తున్నందుకు మా అలాంటి వాళ్ళు చాలా మంది లైఫ్ సేవ్ అవుతుంది అనమాట. డోంట్ బి ఎమోషనల్ అక్క, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అక్క. లెట్స్ మీట్ అక్క, నేను నెక్స్ట్ వీక్ అట్లా తీసుకొస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ సో మచ్. వర్మ గారికి కూడా చెప్పండి. ఓకే, వీ షుడ్ హెల్ప్ దెమ్ అన్న. మీరు ఇంకా పెద్ద చేయని మీరు మాట్లాడితే ఖచ్చితంగా చేస్తారన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను నిజంగా చెప్తున్నాను, యాక్సెప్ట్ యువర్ పర్సనాలిటీ అన్న. బికాస్ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటంటే మీలో ఉన్న ఒక నెగిటివ్ని మాత్రమే చూపిస్తున్నారు. మీలో పాజిటివ్ చాలా ఉంది. ఆ పాజిటివ్ నాకు నచ్చి మేము ముందు కూర్చోబెట్టినాను. డెఫినెట్లీ సంక్రాంతి అంటే కోడి పందాలు అంటే అవి జూదం కాదు, అదొక కల్చర్, కల్చర్. అండ్ వాస్తవం చెప్పాలంటే గత 3-4 సంవత్సరాలు ఆడిపించిన కూడా ఏ ఒక్కసారి కూడా ₹1 సంపాదించుకోలేరు. మీరు పోగొట్టుకుని ఎక్కున్నారు. అంటే ఒకవేళ మిగిలిన నాకు వద్దనే చెప్తున్నానండి. అందులో వచ్చిన ఊర్లో ఏదో చేద్దామని లాస్ట్ టైం మీరు వాస్తవం చెప్పాలంటే
గత ప్రభుత్వంలో కూడా మీరు ఒక అంబేద్కర్ గారి విగ్రహం కూడా మీరు ప్రభుత్వంలో కాదు, లాస్ట్ ఇయరే మా ఊర్లో 2019 లో అదే చెప్తున్నాను. రఘురామకృష్ణరాజు గారు అంటే ఆయన ఓపెనింగ్ ఆయన తీసుకెళ్లి చేయించారు. మీరు సింగిల్ వర్డ్ అబౌట్ రఘురామ కృష్ణరాజు గారు అన్న డేరింగ్ అండి, అంతే. అంటే నాకు అది ఆయన నచ్చేది ఏంటంటే తిరుగుబాటు తత్వం నాకు నచ్చుతుంది అంతే. ఓకే అంటే ఇప్పుడు వచ్చి కొట్టేసిన తిరుగుబడపోతే ఇంక దేనికి తిరగబడాలిగా, ఆ తిరుగుబాటు తత్వం నాకు ఇష్టం. మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన చిన్న స్థాయి నుంచి అంతవరకు రావటం. కేటీఆర్ గారు డైనమిక్ అండి, మాకు బాగా ఇష్టం. బాగా ఇష్టం. ఆల్ ది బెస్ట్ అన్న. రానున్న రోజుల్లో మీరు ఒక మంచి పొజిషన్ ఉండాలి. ఆ కల్చర్ మా తెలంగాణలో కూడా ఉండాలి. కానీ తెలంగాణ కల్చర్ లానే మీరు మీ ప్రపోజల్ పెట్టండి, మీకు వర్కౌట్ అవుతుంది. మాకు కాదండి, ఇక్కడ వాళ్ళకి అది కూడా చెప్తున్నాను కదా. నేను ఒకవేళ ఏదైనా చేసినా నాకు వద్దనే కదా చెప్పేది. సరదాగా ఏదైనా చేయొచ్చు, బాగా చేయొచ్చు, సక్సెస్ చేయొచ్చు, దాంతో ఒకటి ఏదైనా చేద్దాం. ఇది మంచి మీరు ఇప్పుడైతే ఎవరో అమ్మాయి ఏదో క్యాన్సర్ అన్నారుగా, నేను ఒకరికి చేయగలను, ఇద్దరికి చేయగలను, అంతేగా. అటువంటి పెడితే ఇయర్కి ఒక 100 మందికి చేయొచ్చు ఇక్కడ తెలంగాణలో. 100% మీరు వచ్చే 10 పైసా సాయం చేద్దాం డెఫినెట్ గా. ఇంకా రిచ్ గా చేయొచ్చు ఇక్కడైతే. అంటే రూమ్స్ అన్ని హోటల్స్ ఉంటాయి కాబట్టి బయట స్టేట్ నుంచి కూడా అందరూ వస్తారు పెద్దలు. మీరు రిచ్ కాదన్న, మీ మనసు కూడా చాలా రిచ్. ఎనీవేస్ క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ అన్న, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ గివింగ్ 1 hour టైం అన్న. ఇబ్బంది పెట్టి మీరు తప్పుగా కొన్ని మాట్లాడితే మీకు మనసు నొప్పిస్తే ఐమ్ సారీ ఫర్ దట్. బట్ మళ్ళీ చెప్తున్నాను భీమవరం రాజులకి మంచి మనసు ఉంటుంది అన్నారు. కానీ ఫస్ట్ టైం నేను నా ఇంటర్వ్యూలో ఈ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తున్నాను. మనసే కాదన్న, ఇంత చేయలేదు. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ అన్న. అండ్ నిజంగా అన్న మీ మాటలు, మీ బిహేవియర్ ఆన్ స్క్రీన్ ఎట్లా ఉన్నారో ఆ స్క్రీన్ కూడా అట్లే ఉన్నారు. అలా కాదు, మీరు నన్ను ఎంతసేపు ఇంటర్వ్యూ చేశారు, నాకు వేరే ఎవరు ప్రపోజ్ చేశారుగా ఆయన. మరి మీరు అడగలేదా నాకు ఈ ఆయనలో మీకు ఏమి నచ్చింది? ఒక కామన్ మ్యాన్ ఇప్పుడు వరకు నేను అదే అన్నా. నేను ఆ మాట కూడా తప్పు అనుకోవద్దు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ గాని పట్టుకొని మీరు ఇప్పుడు చేసిన వాళ్ళు, నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారు పట్టుకొని గా కోడి పందాల ఆటలతో నీకేందన్న రిలేషన్, గాయ నన్ను ఇంటర్వ్యూ చేయమంటున్నావు అన్న. ఇదే మాట అన్న, తప్పుగా అనుకోవద్దు, అనుకునే పర్లేదు అన్న. మీరేందన్నా, మీరు ఒక మంచి బ్యూరోక్రైట్స్, కలెక్టర్ నో ఐపీఎస్ ఆఫీసర్ నో ఇంటర్వ్యూ అంటే, రోహిత్ మా ఐపీఎస్ ఆఫీసర్ ఓపెన్ గా మాట్లాడరు. ఇంకోటి గవర్నమెంట్ ఉద్యోగులు కాబట్టి, సివిల్ సర్వెంట్స్ కాబట్టి, దే వోంట్ స్పీక్ అబౌట్ ద పర్సనాలిటీస్ అండ్ ఒరిజినాలిటీ మాట్లాడారు. కానీ ఇదైతే ఉన్నట్టు మాట్లాడుతారు అన్నారు. మరి ఆయన కోడి పందాల ఆటతో మీకేందన్న సంగీతం అంటే, ఒకసారి మాట్లాడు, నేను నచ్చితే ఇంటర్వ్యూ చేయమన్నారు. ఒకసారి మాట్లాడినాను, మీ ప్రొఫైల్ ఒకసారి చెక్ చేసుకున్నాను, తర్వాత తెలిసింది యు ఆర్ ద రైట్ పర్సన్ ఫర్ కుల్లం అండ్ మళ్ళీ చెప్తున్నాను దిల్దార్ అన్నాను. మీరు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు అంటే మనస్తత్వమే ఇది కాదు, కానీ పొజిషన్ ప్రకారంగా అతి చిన్న నేనై ఉంటాను. పొజిషన్ ప్రకారంగా ఏం లేకుండా, అంటే మీరు పొలిటికల్ గా ఒక పెద్ద కామన్ మ్యాన్ ఎవరన్నారన్న? మీరు కామన్ మ్యాన్ కాదన్నా. మీకు సిటీలో 2 తెలుగు స్టేట్స్ లో ఉన్న ప్రైమ్ కాంటాక్ట్, సోషల్ మీడియా మైట్ బి ప్రైమ్ కాంటాక్ట్స్ మీకు ఉంది. మీరు ఏ ఎమ్మెల్యే గారితో మాట్లాడవచ్చు, ఎంపీతో మాట్లాడవచ్చు, మంత్రితో మాట్లాడవచ్చు, బిజినెస్ మ్యాన్ తో మాట్లాడవచ్చు, ఏ హీరోతో మాట్లాడవచ్చు. ఆ అవసరం ఉంటే గట్టిగా మాట్లాడితే ప్రభాస్ గారితో కూడా కలిసేంత అవకాశం మీకు ఉన్నది. ప్రభాస్ గారిని కలవచ్చులేదు, మేమంత మామూలు చూపించలేదు. ఎందుకంటే ఆయన పర్సనల్ గా కొంచెం సిగ్గు అయ్యి ఉంటుంది, ఎవరిని కలవరు. ఒకవేళ నేను వెళ్ళకూడదు, వెళ్తే అందరినీ తీసుకెళ్ళాలి. ఎందుకంటే పాపం చాలా మంది ప్రభాస్ దగ్గర తీసుకెళ్ళాలని అంటూ ఉంటారు. అన్నప్పుడు నేను ఒక్కడిని వెళ్ళిపోయి వచ్చేస్తే ఇంక మనకి ఇంక ఇది వాల్యూ ఉంటుంది కూడా, చాలా మందిని తీసుకెళ్ళాలి ఒకవేళ వెళ్తే. 100%. మా ఇంట్లో వాళ్ళు కూడా ప్రభాస్ మా పాప ప్రభాస్ అనే అంటారు, చిన్నదే. పెద్దది ప్రభాస్ అంకుల్ అంటారు. ఎలాగంటే ఇంకోటి మా పెద్ద పాప బాహుబలి 2 రిలీజ్ రోజున పుడితే నేను అదే సెట్ వేసి పుట్టినరోజు చేశాను. మీకు చూసి ఉంటారు. మీ సెలబ్రేషన్స్ మామూలుగా ఉండదు అన్న. సెలబ్రేషన్స్ ప్రతిదీ కానీ చాలా లావిష్ గా, నేను అమౌంట్ ప్రతిసారి అమౌంట్ గురించి చెప్పాను కానీ ఊహంగా అందని రీతిలో మీరు నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి మీరు కూడా రండి. ఒకవేళ కుదిరితే ఇక్కడ దసరాకి ప్లాన్ చేయించండి. 100% అన్న. మంచి కోసం మీరు నిలబడితే 100% మేము చేస్తాం. ఎందుకంటే మీరు దాంట్లో వచ్చే డబ్బులు నేను సర్వీస్ పెడతాను. థ్యాంక్ యూ అండ్ సో మచ్. అండ్ మైరా పాపకి క్యాన్సర్ వచ్చింది, ఆ క్యాన్సర్ పాపను కూడా సపోర్ట్ చేస్తున్నందుకు మీరు ఎప్పుడంటే వెళ్దాం. రైట్, థ్యాంక్స్ అన్న. లవ్ యూ అన్న.